పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తు ప్రభుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, యాత్ర, జూబిలీ యాత్ర, కనాను యాత్ర, ఇది మనందరి పరలోకపు యాత్ర. ఈ శీర్షికతో ఈ సుదీర్ఘమైనటువంటి ధ్యాన వడకములో ప్రతిరోజు మంచి మనసుతో భక్తి విశ్వాసాలతో పాలు పంచుకుంటున్న మీ అందరికీ మరొకసారి ప్రభు యేసు నామములో శుభాశీస్సులు శుభాభినందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మనము ఈ జూబిలీ యాత్రలో, ఈ పుణ్యయాత్రలో ఒక్కొక్క రోజు నాటి ఇజ్రాయేలీయుల ఎడారి ప్రయాణములో దేవుడు వారికి నేర్పించినటువంటి పాఠాలు మనము కూడా నేర్చుకుంటూ నిరీక్షణతో కలిసి ప్రయాణిస్తున్న ఈ శ్రీసభ యాత్రలో మనము కూడా అనేకమైన అనుభవాలను, అనుభూతులను, పాఠాలను నేర్చుకుంటూ ఎక్కడ తడబడుతున్నామో, ఎక్కడ పొరబడుతున్నామో, ఎక్కడ పొరపాట్లు దొర్లుతున్నాయో మనము దిద్దుకుంటూ సరిచేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం కదా. ఇప్పటికే 38 రోజుల ప్రయాణం మనం ముగించాం. ఈరోజు 39వ రోజు. ఇజ్రాయేలీయులు కిబ్రోత్ హట్టావా అనే దురాశాపరుల సమాధులుండ చోటు నుంచి ఎక్కడికి బయలుదేరారో మనం విందాం. చూస్తున్నారు కదా, 39వ రోజు మన ధ్యానాంశం ప్రయాణంలో నీకొక సైన్యం ఉంది. జీవితం అనే ఈ ప్రయాణములో మనము చేస్తున్న ఈ పుణ్యయాత్రలో, ఈ తీర్థయాత్రలో, నిరీక్షణతో కలిసి ప్రయాణిస్తున్న ఈ శ్రీసభలో నీవు ఒంటరివి కావు, నీవు ఏకాకివి కావు. నా అని ఎవరినైతే అనుకున్నావో వారు నీతో ప్రయాణించవచ్చు, ప్రయాణించకపోవచ్చు. నా తోడుంటారు అని అనుకున్న బంధువులు, స్నేహితులు, చుట్టాలు, తదితరులు మనతో ఉండొచ్చు, లేకపోవచ్చు. మన ఈ యాత్రలో, మన ఈ ప్రయాణంలో మనము ఒంటరి వారము కాము. నీకోసం ఒక సైన్యమే నీ ముందు వెనకతల నడుస్తూ ఉంది. నీకోసం ఒక సైన్యమే పనిచేస్తూ ఉంది అని దేవుడు ఈరోజు కిబ్రోత్ హట్టావా నుండి హజరోత్ అనే ప్రాంతానికి ఇజ్రాయేలు ప్రజలను అక్కడ విడిది చేసేటట్లు చేసి వారికి అనేకమైన పాఠాలు నేర్పిస్తున్నారు. ముందుగా చదువుకుందాం. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 35వ వచనం. అంతటా ప్రజలు అక్కడ నుండి, అంటే కిబ్రోత్ హట్టావా నుండి కదలి హజెరోతు చేరి అక్కడ విడిది చేసిరి. హజెరోత్, ఈ హజెరోత్ లేదా హస్రోత్ అనే ఈ స్థలం ద 12th స్టేషన్, 12వ స్థలము, ఈ ఇజ్రాయేలీలు విడిది చేసిన స్థలము. హజెరోత్, హస్రోత్ అంటే ఒక సైన్యం అని అర్థం, ఒక దండుపాలెం అని అర్థం. మన కోసం ఒక పరలోక సైన్యమే పనిచేస్తూ ఉంది అని దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవుడు ఇజ్రాయేలు ప్రజలతోనూ నిరీక్షణ యాత్రికులమైన మనతోనూ చెప్పే శుభవార్త ఏంటంటే, యాత్రికులారా, ఓ విశ్వాసులారా, ఓ ప్రయాణికులారా, మీ యాత్రలో మీరు ఒంటరి వాళ్ళనో, ఏకాకివనో, నీకంటూ ఎవరూ లేరనో దిగులు చెందద్దు, ఆందోళన చెందద్దు. హజెరోత్ అనే ప్రాంతములో దేవుడు వారిని ఆపి చెప్పే మాట ఏంటంటే, నీకోసం పరలోక సైన్యము, దేవుడి దూతల గణము పనిచేస్తూ ఉంది. డు నాట్ వరీ. ఎవరూ లేరు, వారికున్నంత దన్ను, దండ, అండదండలు, బలము నాకు లేవే, వాళ్ళకున్నంత ప్రజాబలం నాకు లేదే, వాళ్ళకున్నటువంటి ఇంకా రకరకాలు కులబలము, ధనబలము, వర్గబలము నాకు లేదే, వాళ్ళకున్నటువంటి సపోర్టు నాకు కూడా లేదే అని ప్రయాణములో ఎప్పుడూ దిగులు చెందద్దు. నీ పక్షాన ఎవరు నీ తోడున్నా లేకపోయినా, ఎవరు నీ పక్కన నిలబడినా నిలబడకపోయినా, దేవుడు అంటున్నమాట హజరోత్, నీ పక్కన మహాసైన్యము. బైబిల్ గ్రంథంలో చెప్పాలంటే మహానయీము అని పిలుస్తారు. ఇస్సాకు నుండి తన కుమారుడైన యాకోబు బయలుదేరినప్పుడు ఏకాకిగా బయలుదేరాడు. పద్దనారాము అనే చోటికి, లాబాను వద్దకి ఒంటరిగా ప్రయాణమయ్యాడు ఇస్సాకు కుమారుడైన యాకోబు.
20 సంవత్సరాల తర్వాత యాకోబు పద్దనారాము నుండి తన తండ్రిని కలుసుకోవడానికి వస్తున్న క్రమంలో బైబిల్ గ్రంథం చెప్తూ ఉంది, ఒంటరిగా వెళ్ళిన వాడు ఇప్పుడు యాకోబు తన కుటుంబముతో కలిసి వస్తుంటే, తన సేవకులు, పశు సంపదలు, తన ఐశ్వర్యముతో కదిలి వస్తుంటే ఒక మహా సైన్యమే కదిలి వస్తున్నట్లుగా బైబిల్ గ్రంథంలో చదవబడింది. దాన్ని మహానయీము అని పిలుస్తూ ఉంటారు బైబిల్లో. ప్రియులారా, దేవుడి తోడుగా నువ్వు నడిస్తే ప్రపంచానికి నీవు ఒంటరివాణిగా కనబడచ్చు, కానీ నీ చుట్టుప్రక్కల ఒక మహా సైన్యాన్నే దేవుడు మనకు కాపలాగా నడిపిస్తున్నాడన్న సంగతి మనం ఎప్పుడూ జ్ఞాపకం చేసుకొని, ఏ దిగులు, ఏ వేదన, ఏ ఆవేదన, ఏ కృంగుదల లేకుండా నా కోసం ఒక సైన్యమే పనిచేస్తుందనే ధైర్యంతో మన యాత్రలో ముందుకు సాగిపోవుదుముగాక. అవును ప్రియులారా, ఏ క్రైస్తవుడు ఒంటరివాడు కాదు. అతని పక్షాన, ఆమె పక్షాన పరలోక సైన్యమే పనిచేస్తుంది, దేవదూతల సైన్యం పనిచేస్తూ ఉంది. చాలామంది నన్ను అడుగుతున్నారు, ఫాదర్ గారండి, ఈ యాత్ర విడిది స్థలాలన్నీ బైబిల్లో ఎక్కడున్నాయండి, మీరు అక్కడక్కడ రెఫరెన్స్ చెప్తున్నారు అంటే, వాళ్ళ ప్రశ్నకు ఒక సమాధానంగా ఒక రెఫరెన్స్ ఇవ్వాలనుకుంటున్నాను. సంఖ్యాకాండం 33వ అధ్యాయం మొత్తం మీరు చదవండి, అక్కడ చాలా పేర్లు ఉంటాయి. మచ్చుకు సంఖ్యాకాండం 33వ అధ్యాయము 15 వచనం నుండి చూడండి. కొన్ని మాటలు చదువుతున్నాను. రెఫీదీము నుండి హోరు పర్వతం వరకు వారు చేసిన విడుదలివి: సీనాయి ఎడారి, కిబ్రోతు హట్టావా, హజెరోతు, రీత్మా, రిమ్మోను పేరేజు, లిబ్నా, రీజా. ఈ పదాలన్నీ మనం రాగల రోజుల్లో ధ్యానించుకోబోతూ ఉన్నాం. ఇవన్నీ ఇక్కడే ఉన్నాయి. నేను ఎక్కడా కొత్తవేమి చేర్చి మీకు చెప్పటం లేదు. ఇక్కడ ఉన్న మాటలే, కానీ చదువుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాము. ఈ మాటలకు అర్థాలు వెలికి తీసి ఆ అర్థాల్లో నుండి ఒక పెద్ద ప్రసంగాన్ని తయారు చేసి, ఆ విడిది నుండి దేవుడు ఏం నేర్పిస్తున్నారు మనకు పాఠాలు అని నేను చేసే ఈ చిన్న ప్రయత్నమే ఈ ధ్యాన వడకానికి ఒక నాందిగా మారింది. ప్రియులకు దేవుని బిడ్డలారా, సరే ముందుకు వెళ్దాం. ఇప్పుడు కిబ్రోత్ హట్టావా అనే ప్రాంతాన్ని వీడి ఎక్కడికి వచ్చారు? హజెరోత్ అనండి. హజెరోత్ అనే ప్రాంతానికి చేరారు. హజెరోత్ అనగా సైన్యము లేదా ఒక దండుపాలెం అని అర్థం. మనకంటూ ఒక సైన్యం పనిచేస్తుందని అర్థం. ప్రియులారా, దేవుణ్ణి ఏమైనా అంటే ఆయన ఊరుకుంటాడేమో కానీ, ఆయన్ను ఆరాధించే వారిని ఏమైనా అంటే ఆయన ఊరుకోడు, ఆయన సైన్యం కూడా ఊరుకోదు. నోట్ దిస్ పాయింట్. దేవుణ్ణి ఏమైనంటే ఆయన మౌనంగా ఉంటాడేమో, వదకు కొనుపోబడిన గొర్రె పిల్లలాగా ఆయన మౌనంగానే ఉంటాడు. కానీ ఆయన్ను ఆరాధించేవారు, ఆయనను వెంబడించే వారిని ఎవరైనా ఏదైనా అంటే మాత్రం ఆయన ఊరుకోరు, ఆయన సైన్యం కూడా ఊరుకోదు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇవే మాటలు చూద్దామా? కీర్తన గ్రంథం 105వ కీర్తన 15వ వచనము: నేను అభిషేకించిన వారిని మీరు ముట్టుకొనకుడు, నా ప్రవక్తలకు మీరు హాని చెయ్యకుడు అని పలికెను. ఇదే మాట జకరియా గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనములో, సైన్యములకు అధిపతి అయిన ప్రభువు వాక్కిది: మిమ్ము ముట్టుకొనిన వాడు తన కంటి పాపను ముట్టుకొనినట్లే అని ఎంచి, తనకు ప్రసిద్ధి తెచ్చుకునదలచి మిమ్మును దోచుకున్న అన్య జాతుల యొద్దకు నన్ను ఈ సందేశము చెప్పనంపెను. సైన్యములకు అధిపతి అయిన ప్రభువు ఏమంటున్నాడంటే, ఆయన్ను ఎవరు ముట్టుకున్నా ఆయన ఊరుకుంటాడేమో, ఆయన్ను పక్కలో బల్లెంతో పొడిచినా ఊరుకుంటాడు, ఆయన తలపై ముళ్ళ కిరీటం పెట్టి దుడ్డు కర్రతో బాదిన ఆయన మౌనంగా ఉంటాడు, ఆయన మీద గాండ్రించి ఉమ్మి వేసినా, ఆయన ముఖం మీద పిడిగుద్దులు గుద్దినా ఆయన సైలెంట్గానే ఉంటాడేమో కాదు, ఉన్నారు. ఆయన వీపునంతటిని 39 కొరడా దెబ్బలతో హోణము చేసి చిత్రవధకు గురి చేసిన ఆయన మౌనంగా ఉన్నారు. ఆయన్నేమన్నా అంటే ఆయన మౌనంగా ఉంటాడని, ఆయన్ను ఆరాధించు వారిని కూడా ఏమైనా అంటే ఆయన మౌనంగా ఉంటాడని అనుకోవద్దు.
ఒక సైన్యం ఎప్పుడు దేవుడి బిడ్డల పక్షాన పనిచేస్తూనే ఉంటుంది. అందుకే సైన్యములకు అధిపతి అయిన ప్రభువు ఏం చెప్తున్నారంటే, మిమ్మల్ని ముట్టుకుంటే నా కనుపాపను తాకినట్లే. నా ప్రియులారా, ఈ మాటలు మనకు కొండంత అండ, మనకెంతో ధైర్యాన్ని భరోసాని ఇస్తూ ఉంటాయి. సంఘాన్ని, జీవమగల దేవుడి సంఘములో ఉన్న సంఘాన్ని ఎవరు ముట్టుకున్నా ఆయన ఊరుకోడు. ప్రియులారా, సంఘ సభ్యులని, ఆయనను నిజంగా ఖచ్చితంగా ఎవరైతే అనుసరిస్తున్నారో వారిని ఎవరైనా హాని తలపెడితే ఆయన ఊరుకోడు. ఆయన్ను సిలువ వేస్తే ఊరుకున్నాడు కదా అని ఆయన్ను వెంబడించే వారికి ఎవరైనా కష్టం కలిగిస్తే ఆయన ఊరుకుంటాడు అని అనుకోవద్దండి. ప్రియ దేవుని బిడ్డలారా, అసలు హస్రోతులో ఏం జరిగింది? హస్రోత్ అనే ప్రాంతంలో అసలు జరిగిన సందర్భం ఏంటి? అసలు ఎందుకు దేవుడు మన పట్ల ఒక సైన్యాన్నే పనిచేస్తున్నాడని చెప్తున్నాడు విందాం రండి. సంఖ్యాకాండం 12వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు. హసరోతులో అసలు ఏం జరిగింది? మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లి ఆడుట వలన మిరియాము అహరోనులు అతనిని విమర్శించిరి. ఏమీ ప్రభువు మోషే ముఖముననే మాట్లాడెనా, మా వలనను మాట్లాడలేదా అనిరి. ప్రభువు వారి గొనుగుడు వినెను. భూమి మీద సంచరించు నరులందరిలోనూ మోషే మహావినయవంతుడు. ప్రభువు తలవని తలంపుగా మోషే అహరోను మిరియాములతో మాట్లాడెను. ఆ ముగ్గురిని సాన్నిధ్యపు గుడారమునకు రమ్మని పిలిచెను. వారు వెళ్ళిరి. ఆ తర్వాత విషయం చదువుదాం. ప్రియులారా, హజరోత్ అనే ప్రాంతంలో ఎందుకు ఏం జరిగింది? అసలు ఆ పేరుకి సైన్యం అని పేరు ఎందుకు వచ్చిందంటే, మోషే గారు ఇథియోపియావాసి అంటే కూషు దేశీయురాలిని పెళ్లి చేసుకున్నాడు. కూషు అంటే నల్ల జాతీయులు, అంటే ఆఫ్రికాకు సంబంధించిన ఒక స్త్రీని పెళ్లి చేసుకున్నారని, అంటే సిప్పోరాను పెళ్లి చేసుకున్నాడని అహరోను మిరియాములు విని, అంటే మోషే గారి యొక్క అన్నయ్య అక్క ఇది విని మోషే మీద గుసగుసలాడారు. ఏమని గుసగుసలాడారు? మరి బహుశా ఆవిడ అందంగా లేని దాన్ని పెళ్లి చేసుకున్నాడని గుసగుసలాడారో, నల్ల జాతీయురాలని, నల్లగా ఉన్నదాన్ని పెళ్లి చేసుకున్నాడని గుసగుసలాడారో, అవన్నిటికీ మించి ఏమని గుసగుసలాడుతున్నారంట? లోపల ఏదో పెట్టుకుని బయటికి ఏం మాట్లాడుతున్నారో తెలుసా? ప్రజలతో వాళ్ళు గుసగుసలాడుకుంటుంది. ఏం దేవుడు మోషేతోనో మాట్లాడతాడా? మాతో మాట్లాడ్డా? ఆడికంటే ముందు మేమే కదా పుట్టాం. చూడండి, ఇట్లా మాట్లాడుతూ ఉంటే వాక్యం అక్కడ ఏం చెప్తుందంటే, ప్రభువు వారి గొనుగుడు వినెను. 40 లక్షల మందికి ఎవరికీ వినిపించని ఈ సనుగుడు గొనుగుడు దేవుడికి మాత్రం వినబడింది. ప్రియులకు దేవుని బిడలారా, అహరోను మిరియాము మాట్లాడుకున్న మాటలు అక్కడ ఎవ్వరి చెవులో పడకపోయినా దేవుడి చెవులో పడ్డాయి. అన్ని లక్షల్లో ఎవరికీ వినబడిన మాట దేవుడికి మాత్రమే వినబడింది. ఇక్కడ ఒక మాట నేర్చుకుందాం. దేవుడు తన బిడ్డల చుట్టూ ఒక సైన్యాన్ని పెడుతూనే ఉంటాడు. నువ్వు ఏం మాట్లాడుతున్నా పలానా వాళ్ళ గురించి, ఎవరి గురించి ఏం గొనుగుతూ ఉన్నా, ఏం సనుగుతూ ఉన్నా, ఎవరిని గురించి నువ్వు నిందలు అంటున్నావో, ఎవరిని విమర్శిస్తున్నావో, ఎవరి గురించి చాటుమాటున సనుగుడు గొనుగుడు మాటలు మాట్లాడుతున్నావో, ఇవన్నీ కూడా దేవుడు తన బిడ్డల చుట్టూ నియమించిన సైన్యం ఆలకిస్తూ దేవునికి చేరవేస్తూ ఉంది. సుమి, జాగ్రత్త, ఎవరికీ వినిపించడం లేదు కదా అని మిరియాము అహరోనులు గుసగుసలు మాట్లాడుకున్నారు. గుసగుసలు అక్కడున్న మనుషులకి వినబడిన మాట దేవునికి వినబడింది. ప్రియులకు దేవుని బిడ్డలారా, కనుక ఎప్పుడు ఎవరి గురించి గుసగుసలాడకవద్దు, సనుగుడు వద్దు. హజరోత్ అనే ఈ ప్రాంతంలో దేవుడు నిరీక్షణ యాత్రికులమైన మనకు నేర్పించే పాఠం ఏంటంటే, నీ బ్రతుకు ప్రయాణంలో ఎప్పుడు ఎవరి గురించి సణుగుడు వద్దు, గొణుగుడు వద్దు.
ఎవరి గురించి గుసగుసలాడుకోవద్దు, ఎవరి గురించి గాలి వార్తలు మోయొద్దు, ఎవరి గురించి వదంతులు ఆలకించొద్దు, ఎవరి గురించి పుకార్లు ప్రచారం చెయ్యొద్దు, ఎవరి గురించి కూడా నీవు చెడు ప్రచారాలు చెయ్యవద్దు. ఇవన్నీ దేవుడు వింటాడు సుమి, జాగ్రత్త. ఇది హజరోత్ అనే ప్రాంతంలో ఆపి దేవుడు అందరికీ నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, ఎప్పుడు ఎవరి గురించి చెడు మాట్లాడద్దు. ఒకవేళ ఎవరిలోనైనా చెడు చూసావా, విమర్శించకుండా వారి కోసం ప్రార్థించు. ఒకవేళ నువ్వు వారిని సరిచెయ్యాలనుకుంటున్నావా, రహస్యంగా వారిని పిలిచి వారితోనే మాట్లాడు. ఇది మంచిది కాదు అని రహస్యంగా మందలించు, రహస్యంగా హెచ్చరించు. ఒకని వ్యక్తి గురించి మూడో వ్యక్తితో మాట్లాడొద్దు ఎప్పుడు కూడా, అది తప్పు. దీన్నే క్యారెక్టర్ అసాసినేషన్ అంటారు. అంటే ఒక వ్యక్తి యొక్క శీలాన్ని, క్యారెక్టర్ని హననం చేయడం, హరించే హక్కు ఎవరికీ లేదు ప్రియులకు దేవుని బిడ్డలారా. కాబట్టి మన సభ్య సమాజంలో ఇది చాలా డేంజరస్, ఒక వైరస్ లాగా అంతటా వ్యాపించి ఉంది. ఫ్రాన్సిస్ పోపు గారు బంగారం లాంటి మాటలు ఎన్నో చెప్పారు. ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఈ గుసగుసల గురించి కియక్కియరోనే అంటారు ఇటాలియన్ భాషలో. ఈ గుసగుసలను ఆయన దేంతో పోల్చారంటే, ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఎ టెర్రరిజం అన్నాడు. మనుషుల మధ్య ఒక టెర్రరిజం కంటే, టెర్రరిస్ట్ యాక్టివిటీ కంటే ఘోరమైన ప్రమాదకరమైనది ఏదైనా ఉందంటే వారి గురించి వీరి గురించి గుసగుసలాడుకోవడమే అని ఆయన అన్నారు. ఒకవేళ నోరు కంట్రోల్లో లేదు, వారి గురించి వీరి గురించి ఏం మాట్లాడుకోకుండా ఉండలేకపోతున్నాం, నోరు పెడచకట్టుకుపోతుందనే నీకు అనిపిస్తే, ఎవరి గురించైనా తప్పుగా గుసగుసలు మాట్లాడుకోవాలనిపిస్తే ఫ్రాన్సిస్ పోపు గారు ఏం చెప్పారో తెలుసా? వెంటనే నీ నాలుకను గట్టిగా నోటితో కరుసుకోమన్నాడు. నీ నాలుకను నీవే శిక్షించుకోమని ఫ్రాన్సిస్ పోపు గారు చెప్పిన మాటలు ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి ఎవరి గురించి చెడుగా మాట్లాడినా డైరెక్ట్గా ఆ మాటలన్నీ ఎవరు వింటారంట? మనుషులు వినకపోయినా దేవుడే వింటాడు డైరెక్ట్గా ఆ మాటలు. మీ అత్తగారి గురించి ఏం మాట్లాడుకుంటున్నావో నీ వంటగదిలో దేవుడు వింటాడు ఖచ్చితంగా. నీ కోడల గురించి నీవు మంచం మీద ఉండి ఏం మాట్లాడుతున్నావో, ఎవరితో మాట్లాడుతున్నావో అన్నీ దేవుడు వింటాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఎవరి గురించి మాట్లాడుకున్నా, మంచి మాట్లాడుకున్నా వింటాడు, చెడు మాట్లాడుకుంటున్న దేవుడు వింటారు. కాబట్టి పెద్దలు చెప్పినట్లుగా చెడు అనేది ఏదైనా ఉంటే వెళ్ళి అతని చెవిలో చెప్పు డైరెక్ట్గా. ఇదిగో బాబు ఇలా చేస్తున్నా మంచిది కాదని. అతని ఏదైనా చెడు చేస్తుంటే ఎదుటి వ్యక్తి వెళ్ళి అతనితోనే డైరెక్ట్గా చెవిలో చెప్పు. అతని చెడును చెవిలో చెప్పు, మంచిని మాత్రం మైకు ముందుకొచ్చి అందరితో చెప్పు అని ఒక పెద్దలు చెప్పిన సామెత. ప్రియులారా, గుసగుసలు, సనుగుడు, గొనుగుడు అనేటువంటిది దేవుడికి అసహ్యకరమైనటువంటి ఒక కార్యము. కీర్తనల గ్రంథం 101వ కీర్తన 5వ వచనం చదువుతాను. తోటి వారి మీద చాటుమాటున చాడీలు చెప్పువాని నోరు మూయింతును, పొగరుబోతును గర్వితుడునైన నరుని నేను సహింపను. ఏంటంట? దేవుడంట ఎవరి గురించైనా చాటుమాటున చాడీలు చెప్తే వాడి నోరు నేను మూయిస్తానంటున్నాడు. ప్రియులారా, యాత్రలో, ఈ పుణ్యయాత్రలో, ఈ నిరీక్షణ యాత్ర, జూబిలీ యాత్రలో ఒక్కసారి ఆగి ఆత్మపరిశీలన చేసుకుందామా? ఎప్పుడైనా ఎవరి గురించైనా గుసగుసలాడామా? ఈ యాత్రలో ఉంటేనే ఎవరితోనైనా సనుగుకుంటూ గొనుగుకుంటూ బతుకుతున్నామా? యాత్ర ముందుకు సాగదు. ఈ ప్రయాణంలో మనము కోరుకుంటున్నటువంటి పరలోక కణానుకు మనము చేరుకోలేము. సనుగుడు గొనుగుడు ఉన్న వాళ్ళు వారి తీరాలకు, గమ్యాలకు, లక్ష్యాలకు చేరుకోలేరు. ప్రియులకు దేవుని బిడ్డలారా, కాబట్టి చాటున ఎవరి గురించైనా మనం మాట్లాడినట్లయితే, ఏ కుటుంబము కోసమైనా మనము గుసగుసలు మాట్లాడుకున్నట్లయితే, మన పొరుగువారి గురించో, మన స్నేహితుల గురించో, మన చుట్టాల గురించో, బంధువుల గురించో, ప్రియులారా, నీ గుసగుసలు ఆ వ్యక్తికి వినబడకపోయినా దేవునికి వినిపిస్తాయి, దేవునికి కనిపిస్తాయి అన్న సంగతి జ్ఞాపకం చేసుకుందాం.
139వ కీర్తన 4వ వచనంలో దావీదేమంటాడో తెలుసా? నా నోట మాట రాకముంపే నేనేమి చెప్పుదునో నీ వెరుగుదువు. మన పెదవుల నుండి ఇంకా నోట్లో నుంచి మాట రాకముందే మన మాటలన్నీ కూడా పసిగట్టే దేవుడంట ఆయన. కాబట్టి హసరోత్ అనగా ప్రతి ఒక్కడికి ఒక సైన్యం ఉంది. నా గురించి ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారో నేను దేవుడికి కంప్లైంట్ చేయక్కర్లేదు. నా చుట్టూ దేవుడు ఉంచిన హజరోత్, దేవుడు నా చుట్టూ పెట్టినటువంటి ఆ సైన్యమే దేవుడితో చెప్తూ ఉంటారు. నేను మౌనంగా ఉంటే ఆ సైన్యం పనిచేస్తూ ఉంటుంది నా కోసం. ప్రియులకు దేవుని బిడ్డలారా, కాబట్టి ఎవరి గురించి మనం తప్పుగా మాట్లాడుకుంటే దేవుడు వింటాడు ఈ మాట, దేవుడు వింటారు ఈ మాట. అయితే ఇక్కడ ఒక మాట, దేవుడు విని ఏం చేస్తారు? ఈ సనుగుడు, ఈ గొనుగుడు, ఈ గుసగుసలు విని ఆయన ఏం చేస్తాడు? వింటే విన్నే, మాకేంటి? ఇందాక చదువుకున్నాం కదా 101వ కీర్తన 5వ వచనంలో ఏంటది? తోటి వారి మీద చాటు మాటున చాడీలు చెప్పు వారి నోరు నేను మూయింతును. నోరు మూయిస్తాను అంటే దాని మాట ఏంటి తెలిసి అర్థం? ఆ గడప వద్దకు వచ్చే ప్రతి దీవెన అనే ద్వారాన్ని దేవుడు మూసేస్తాడు. ఏ అవకాశాల కోసమైతే ఎదురు చూస్తున్నారో, నువ్వు గుసగుసలాడువాడివైతే, ఇతరుల మీద సనుగుడు గొనుగుడు చెప్పువాడివైతే, నీ బిడ్డలకు వచ్చే అవకాశాలనే ద్వారాలు దేవుడు మూసేస్తాడు. చాలా బాధాకరమైన విషయం ఇది. నీ ఇంటి గడపలోనికి ఏ దీవెనలు కావాలి రావాలని ఉపవాసం ఉండి ప్రార్థనలు చేస్తున్నావో, ఆ దీవెనలు నీ ఇంటి గడపలోనికి రానివ్వకుండా దేవుడే తలుపులు మూసేస్తాడు. నోరు మూయింతును అంటే ఆశీర్వాదపు ద్వారాలు ఆ ఇంటిలోనికి వెళ్లకుండా దేవుడు మూసేస్తాడు. ఎంత డేంజర్ ఉంది గుసగుసల వలన. మిర్యాము అహరోనులు మోషే మీద సనిగారు హజరోత్ అనే ప్రాంతంలో. దేవుడు విన్నాడు. విన్న దేవుడు ఏం చేస్తాడో తెలుసా? రావాల్సిన దీవెనలు రాకుండా ద్వారాలు మూసేస్తారు. ప్రియులారా, నేను ఎవరినో అంటున్నాను అని అనుకోకుండా ఒకసారి విందాం. మనమే సభ్య సమాజంలో కొందరికి ఇదే పనండి. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేటంత వరకు గాలి మాటలు సేకరించడం, గాలి వార్తలు సేకరించడం. ఎవరెక్కడికి వెళ్ళారు, ఏ డ్రెస్ వేసుకున్నారు, ఎవరెవరితో తిరుగుతున్నారు, ఎవరెవరితో మాట్లాడుతున్నారు. ఏమండి, చెప్పాలంటే ఆల్ ఇండియా రేడియో లాగా, లేకపోతే బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ లాగా, బీబీసీ లాగా ఇతరుల గూర్చి అవి ఇవి సేకరణ విషయంలో సేకరిస్తూ ఉంటారు. అదేదో దేవుడి వాక్యాన్ని సేకరిస్తే బాగున్ను. జాగ్రత్త. హజరోత్ అనే పదం ఎంతవరకు నీ వినుండవు. వినిసారి ఈ మాట వినండి. హజరోత్ అనగా దేవుడి సైన్యం దేవుడి బిడ్డల పక్కనే ఉంటుంది. ఎవరు గురించి ఈ మధ్యకాలంలో మీటింగులు పెట్టుకొని ఒక హాల్స్ బుక్ చేసుకుంటున్నారు, హోటల్స్ బుక్ చేసుకుంటున్నారు, రెస్టారెంట్లో హోటల్లో గ్యాదరింగ్లు పెట్టుకొని మీటింగులు పెట్టుకొని వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడే నీ మాటలు, నువ్వు హోటల్ గదిలో నుండి మాట్లాడుకుంటున్న మాటలు పక్క గదిలో వారికి వినపడకపోవచ్చు. కానీ సైన్యములకు అధిపతి అయిన ప్రభువు ఎవరి గురించి ఏ మాటలు మాట్లాడుకుంటున్నావో వింటూ ఉన్నాడు. దేవుని బిడ్డ, ఎవరి గురించి ఎవరేం మాట్లాడుకుంటున్నా దేవుడు వింటాడు. మిర్యాము అహరోనులు మోషే గురించి చేసిన గుసగుసలు 40 లక్షల మందిలో ఒక్కడికి కూడా వినబడలేదు. కానీ దేవుడు విన్నాడు. విన్నారా ఈ మాట? దేవుడు వింటున్నారు ఈ మాట. వాక్యం ఆలకిస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీలో చాలామంది కంటే నేను చాలా అల్పుణ్ణి, చాలా దీనుణ్ణి, చాలా పాపాత్ముణ్ణి. నా స్థితి నా స్థాయిని బట్టి మీరు నన్ను చూడకుండా దేవుడి వాక్యాన్ని ఉన్నదున్నట్లుగా చూడండి. దేవుడు ప్రతి ఒక్కరి మాటలు, ప్రతి ఒక్కరి డిస్కషన్స్, ప్రతి ఒక్కరి గుసగుసలు, ప్రతి ఒక్కరి ఆర్గ్యుమెంట్స్ దేవుడు వింటూనే ఉంటాడు. గుసగుసలు విన్న దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నీ సంఘంలోనికి రావాల్సిన దీవెనలనే ద్వారాన్ని దేవుడు ఆపేస్తాడు.
ఒక గురువుగా నేను వారి మీద వీరి మీద గుసగుసలాడుతూ ఉంటే సంఘంలోనికి రావాల్సిన దీవెన ద్వారాన్ని దేవుడు మూసేస్తాడు. ఆ ఇంటి తండ్రిగానో తల్లిగానో నీవు వేరే వాళ్ళ గురించి గుసగుసలు మాట్లాడుతుంటే నీ ఇంటి ద్వారపు తలుపులు దేవుడు మూసేస్తాడు, దీవెనలు రాకుండా. వింటున్నారా అండి? ఇది అందరికీ వర్తిస్తూ ఉంది, ఇది అందరికీ వర్తిస్తూ ఉందని ప్రభునామములో జ్ఞాపకం చేసుకోమని కోరుతూ ఉన్నాను. ప్రియులారా, ఎప్పుడైనా జీవితంలో సేవకుల మీద కానీ, గురువుల మీద కానీ, బోధకుల మీద కానీ చాటుమాటున మాట్లాడిన వారిని హజరోతులో ఉన్న దేవుడి సైన్యం విడిచిపెట్టదు. మీ తల్లిదండ్రుల మీద కానీ, అత్తమామల మీద కానీ, మీ తోడబుట్టిన వాళ్ళ మీద కానీ, మీ పొరుగు వారి మీద కానీ, మీ చుట్టాలు, బంధువులు, మీ తోటి సంఘస్థుల గురించి మీరు మాట్లాడుకునే ప్రతి మాట హజరేతులో ఉన్నటువంటి దేవుడి సైన్యం వింటూనే ఉన్నారు. ఎవ్వరిని దేవుడు విడిచిపెట్టరు ప్రియులకు దేవుని బిడ్డలారా. కాబట్టి యాత్రలో ఇక్కడ 2 మాటలు. నంబర్ 1, నీ తరపున, నీ చుట్టూ నువ్వు ఒంటరివాడివి కావు, నీకొక సైన్యం పనిచేస్తూ ఉంది, ధైర్యంగా సాగిపో. అదే సమయంలో నీకు ఏ ఆపద, ఏ కీడు వాటిల్లకుండా ఒక సైన్యం నిన్ను కాపాడుతుంది అన్నది ఎంత నిజమో, ఆ సైన్యమే నువ్వు మాట్లాడుకున్న ప్రతి గుసగుసలు, నువ్వు చేసే ప్రతి కామెంట్స్, ప్రతి నిందలు, ప్రతి పుకార్లు కూడా దేవుడి చెవిలో పడేటట్లు చేస్తాయి. ఆ సైన్యమే. జ్ఞాపకం చేసుకో, నీకొక సైన్యం ఉంది, నిన్ను కాపాడే సైన్యము అదే విధముగా నీవు ఒకవేళ ఎవరి గురించి అయినా గుసగుసలాడుతూ ఉంటే ఆ మాటలన్నీ దేవుడి చెవిలో చేరవేసేవి ఈ సైన్యమే. హజరోత్. అయితే చూద్దాం, మోషే మీద ఎవరు సనిగారు? బయటోళ్ళ, పరాయి వాళ్ళ? సొంత రక్త సంబంధీకులే, తోడబుట్టిన వాళ్ళే. మిర్యాము, అహరోనులు మోషే మీద సనిగారు. ప్రియులారా, మోషే అనుకున్నాడేమో, పోనీలే మా అక్కే కదా, పోనీలే మా అన్నయ్యే కదా అని మోషే వదిలేశాడు, మోషే క్షమించేశాడు. అందుకే నేను ఆరంభంలో చెప్పాను, దేవుడు ఆయనను ఎవరైనా ఏమైనా అంటే ఊరుకుంటాడేమో కానీ ఆయన సేవకులను ఏవైనా అంటే మాత్రం దేవుడు ఊరుకోడు. ఆయన అభిషిక్తులను ఏమైనా అంటే మాత్రం దేవుడు ఊరుకోడు. అదే 105వ కీర్తన 15, జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 8లోనూ మనం చదువుకున్నది. మిమ్మల్ని ఎవరు తాకినా నా కనుగుడ్డును తాకినట్లే నేను ఊరుకోను. చూడండి ప్రియులకు దేవుని బిడ్డలారా, లోకంలో యేసు ప్రభు బ్రతికున్నప్పుడు ఆయన్ని ఎవరు ఎన్ని మాటలన్నారండి? నీకు మతి చెల్లించిందన్నారు, సైలెంట్గా ఉన్నాడు ఆయన. నువ్వు భోజన ప్రియుడు అన్నాడు, సైలెంట్గా ఉన్నాడు, మౌనంగా ఉన్నాడు. నువ్వు పాపులకు స్నేహితుడు అంటే మౌనంగా ఉన్నాడు. నీకు దయ్యం పట్టింది అంటే మౌనంగా ఉన్నాడు. ఆయన ఏమన్నా అంటే మౌనంగా ఉంటారేమో కానీ ఆయన సేవకులను, ఆయన అభిషిక్తులను, ఆయన ఎన్నుకున్న వారిని ఏమైనా అంటే మాత్రం ఆ ప్రభు ఊరుకోడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, తన దేవుడి మీద గుసగుసలాడితే తట్టుకున్న దేవుడు మోషే మీద గుసగుసలాడితే మాత్రం తట్టుకోలేదు. విన్నారా ఈ మాట? ఇజ్రాయేలు ప్రజలకి కానీ వీళ్ళందరికీ ఇదేం కొత్త కాదు. దేవుడి మీద అన్నారు, మోషే మీద అన్నారు. దేవుణ్ణంటే ఆయన తట్టుకున్నాడు. మిర్యాము, అహరోనులు మోషేనంటే మాత్రం తట్టుకోలేదు. మా అక్కే కదా, పోనీలే అని అనుకున్నాడేమో. మోషే తన సొంత అక్కను క్షమించాడేమో. ఈ మిర్యాము, మోషే గారి అక్క, ఈ నా తమ్ముడే కదా, నేను ఏదైనా అనొచ్చు. ఇక్కడ పాఠం నేర్చుకోండి. మా తమ్ముడే కదా, ఒక అన్నయ్యగా నేను ఏమైనా అనొచ్చు. చాలా చోట్ల దయచేసి నేను చెప్పే మాట మంచి మనసుతో వింటారు కదా. మన కుటుంబాల్లో కొంతమంది ఫాదర్లు ఉంటారు, సిస్టర్స్ ఉంటారు, అభిషిక్తులు ఉంటారు, దేవుడి సేవకులు ఉంటారు. వాళ్ళు మన కుటుంబ సభ్యులు కాబట్టి వరుసకి మన తమ్ముడో, మన అన్నయ్యో, ఏమండి, లేకపోతే బావో, బామరుదో, మన మామయ్యో, పెద్దనాన్నో ఏదో అయ్యి ఉండొచ్చు. వరసకి మా మామయ్యే కదా, మా బాబాయే కదా, మా తమ్ముడే కదా, మా అన్నయ్యే కదా అని ఇష్టం వచ్చినట్లుగా వరస ఉంది కదా అని చెప్పి వరస లేకుండా, పద్ధతి లేకుండా అభిషిక్తుడి మీద నోటుకొచ్చిన మాటలు అంటే ఆ ఇంటి కుటుంబ సభ్యుడు కాబట్టి ఆ గురువు
విని విన్నట్టుగా, చూసి చూడనట్లుగా ఉంటాడు. మిరియాము అన్న మాటల్ని వినిపించుకోలేదు, పట్టించుకోలేదు. పోనీలే మా అక్కే కదా అని వదిలేశాడు. ఎవరు? మోషే వదిలేసిన దేవుడు మాత్రం మిరియామును వదిలిపెట్టలేదు. విన్నారా ఈ మాట? ఈ మాట గట్టిగా పట్టుకోండి. దేవుడు వదిలిపెట్టలేదు. ఆయన మీద గుసగుసలాడితే తట్టుకున్న దేవుడు, ఆయన ఎన్నుకున్నటువంటి మోషే మీద సనిగితే మాత్రం తట్టుకోలేకపోయాడు. ప్రియులారా, యాత్రలో నీ మీద ఎవరైనా సనుగుతున్నారని, గొనుగుతున్నారని ఒకవేళ బాధపడుతున్నావా? చెయ్యని నేరానికి నీ మీద నిందలు వేస్తున్నారని, పుకార్లు ప్రచారం చేస్తున్నారని, నిన్ను గురించి చెడు ప్రచారాలు, గాలివార్తలు ప్రచారం చేస్తున్నారని ఒకవేళ నువ్వు బాధపడుతుంటే డోంట్ వరీ. హసరోతులో దేవుడి సైన్యం నీకు తోడుగా ఉంది. ఈరోజు మన సంఘాల్లో కూడా గాయక బృందంలో గుసగుసలు లేవా? మర్యాదల సభ్యుల్లో గుసగుసలు లేవా? విన్సెంట్ డి పాల్ అనే సభ్యుల్లో గుసగుసలు లేవా? మరికొన్ని భక్త సంఘాల్లో గుసగుసలు లేవా? సొడాలిటీ అనే మరియ తల్లి పేరిట ఏర్పాటు చేయబడిన ఆ భక్త సంఘంలో గుసగుసలు లేవా? గురువులమైన మా మధ్య గుసగుసలు లేవా? పీఠాధిపతుల మధ్య లేవా? ఉపదేశుల మధ్య గుసగుసలు లేవా? విశ్వాసులారా, గుసగుసలు అనేవి లేవా మన మధ్య? హజరోత్ అంటే దేవుడు, నీకొక సైన్యం ఉంది, నన్ను కాపాడడానికి, నన్ను పోషించడానికి, నా బాగోగులు చూడడానికి నాకొక సైన్యం ఉంది అని సంబరపడుతున్నావు. మంచిదే. అట్ ద సేమ్ టైం నీ నోటి నుండి వచ్చే ప్రతి గుసగుసను దేవుడికి చేరవేస్తారు వీళ్ళు, ఈ సైన్యము. జ్ఞాపకం చేసుకో ప్రియులకు దేవుని బిడ్డలారా. మోషే గారు కానీ, మదర్ తెరేసా గారు కానీ, లేకపోతే ఏ క్రైస్తవులైనా కానీ, ఎవరో అన్న మాటలకు కానీ, మనం వింటున్న మాటలకు కానీ రియాక్ట్ కాకుండా ఉన్నది ఎందుకో తెలుసా? రియాక్ట్ కాకుండా, ఎవరో ఏదో అంటున్నారని మనం రియాక్ట్ అవ్వక్కర్లా. మన చెవులోకి ఏదో వినబడిందని మనం రియాక్ట్ అవ్వనవసరం లేదు. రియాక్ట్ అవ్వలేనంత మాత్రాన చేత కాని వాళ్ళమని కాదు. ఎందుకో తెలుసా రియాక్ట్ అవ్వం? హజరోత్ అనే ప్రాంతంలో దేవుడు చెప్పాడు, నీకొక సైన్యం పనిచేస్తూ ఉంది. సైన్యములకు అధిపతి అయిన దేవుడినైనా నేను చెప్తున్నాను, నీకొక సైన్యం పనిచేస్తూ ఉండగా నువ్వెందుకయ్యా రియాక్ట్ అవ్వడం? నువ్వెందుకు రియాక్ట్ అవ్వడం? నువ్వెవరు? యాజక రూపరాజ్యము, రాజరికపు గురుకులము, నువ్వు యువరాజువి. నీకంటూ ఒక సైన్యం పనిచేస్తూ ఉంది. ఎవరైనా ఏదైనా అంటే యు రిమైన్ సైలెంట్, యువర్ సోల్జర్స్ విల్ బికమ్ వైలెంట్. ఇఫ్ యు బికమ్ వైలెంట్, దే రిమైన్ సైలెంట్. కాబట్టి నా ప్రియ దేవుని బిడలారా, నేను పదే చెప్తున్న మాట ఏంటంటే, క్రైస్తవుడు క్రీస్తు వలె వదకు కొనుపోబడిన గొర్రె పిల్లలాగా మౌనంగా ఉండాలి. నువ్వు మౌనంగా ఉండు, క్రీస్తు ఊరుకోడు. మదర్ తెరేసా గారు కలకత్తా మురికి వాడల్లో పనిచేస్తున్న ఆ రోజుల్లో ఆ తల్లిని ఒక వ్యక్తి చాలా దూషించాడు, నిందించాడు, అనరాని మాటలు అన్నాడు. ఇక ఒక స్త్రీ పట్ల వాడకూడని పదజాలాలన్నీ ఆ వ్యక్తి వాడాడంట. ప్రతిరోజు ఆ టెంపుల్ దగ్గర కూర్చొని మదర్ తెరేసా గారిని రకరకాల మాటలు అంటుంటే మదర్ తెరేసా గారు మౌనంగా నవ్వి వెళ్ళిపోతూ ఉండేదంట. రోజు మౌనంగా నవ్వుతూ వెళ్ళిపోతూ ఉండేది. ఇది పరిపాటు అయిపోయింది, అలవాటు అయిపోయింది. అందరూ చూస్తున్నారు, వింటున్నారు. ఈవిడ మాత్రం రియాక్ట్ అవ్వటంలా. ఒక రోజున ఆ వ్యక్తి, ఈమెను అనరాని మాటలు అంటున్న వ్యక్తి కనిపించడం మానేశాడు. సరేలే, రాలేదేమో. రెండో రోజు కనిపించలే, మూడో రోజు కనిపించలే, ఒక వారం అయింది, 2 వారాలైంది, అతను కనిపించటం లేదు. ఏమయ్యాడా అని చెప్పి పక్కనున్న వ్యక్తులను అడిగింది ఈవిడెళ్ళి. చూడండి, తనను రోజు దుర్భాషలాడుతూ నిందిస్తున్న వ్యక్తి ఏమైపోయాడో కనిపించటం లేదే, అతను ఏమైంది అని అడిగితే పక్క వాళ్ళు ఎవరో చెప్పారు, అమ్మా, మిమ్మల్ని అనరాని మాటలు అంటున్న ఆ వ్యక్తికి
ఒళ్ళంతా కుష్ఠరోగం వచ్చింది. చావు బతుకుల మధ్య ఉంటున్నాడు. కన్న కొడుకులు కానీ కన్న కూతురులు నా అనుకున్న వాళ్ళెవ్వరూ కూడా కనీసం గెంజినీళ్ళు కూడా పోయటం లేదు. ఇంత మొద్దన్నం కూడా వాళ్ళు అతనికి పెట్టడం లేదమ్మా. ఎక్కడున్నాడో, బతికున్నాడో చచ్చున్నాడో మాకు తెలియదు. ప్రియులారా, అతగాడు మదర్ తెరేసా గారిని ఏదేదో మాటలు అన్నాడని ఆ తల్లి మౌనంగా ఉండిపోయింది. తల్లి మౌనంగా ఉంటే చూసారా, ఆమె చుట్టూ దేవుడు ఆమెకు నియమించిన హజరోత్ ఆ సైన్యం ఏం చేసిందో తెలుసా? దేవుడు ఊరుకోడు. అతనికి మోషేను అన్న మిర్యాముకు ఎలాగైతే కుష్ఠరోగం ఇచ్చాడో దేవుడు, ఈ అనరాని మాటలన్న వ్యక్తికి కూడా ఒంటి నిండా పుళ్ళు, చీము, నెత్తురు కారుతున్న వ్రణాలతో కూడుకున్న ఒక డెడ్లీ సిక్నెస్, చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. మదర్ తెరేసా గారు అయ్యో ఎక్కడికి వెళ్ళిపోయాడని కలకత్తా మహానగర వీధులన్నీ కూడా గాలించి చివరికి అతన్ని ఎక్కడో ఒక మురికివాడల్లో, ఒక బురదలో ఒళ్ళంత పుళ్ళు పట్టి ఉంటే, గెడ్డాలు జుట్టు పెరిగిపోయి ఉంటే మదర్ తెరేసా వెళ్ళి అతన్ని ఎత్తుకొని ఆ వాహనంలో కూర్చోబెట్టి తన హౌస్కు తీసుకుని వెళ్ళి చక్కగా స్నానపానాలు చేయించి, హెయిర్ కట్ చేయించి, అంతవరకు ముద్దన్నం తిని ఎన్ని రోజులైందో తన చేతితో గోరుముద్దలు కలిపి తినిపిస్తూ, ఒక అమ్మ తన కొడుకుకి కూతురికి గోరుముద్దలు తినిపిస్తున్నట్లుగా గోరుముద్దలు తినిపిస్తూ ఉంటే ఆ విశ్వమాత మదర్ తెరేసా గారిని చూసి ఆమెను ఒకప్పుడు దూషించిన ఆ వ్యక్తి అంటాడంట, నువ్వు ఆరాధించే ఆ యేసు ప్రభు ప్రేమ ఎలాగుందో మేము కల్లారా చూడలేదు, చెవులారా వినలేదు. కానీ ఆయనను ఆరాధిస్తున్న నీవే నా పట్ల, నేనెవరిని? నీ శత్రువుని. శత్రువు పట్ల నీవింత ప్రేమ చూపిస్తున్నావే, నా బురదంతా కడిగావు. చీము నెత్తురు కారుతున్న నా యొక్క గాయాలు చూసి నా కన్న బిడ్డల ఇంటి నుండి తరిమేశారమ్మా. నా గాయాలు నువ్వు కడిగావు, నాకు స్నానపానాలు చేయించావు, మంచి బట్టలు నాకు వేయించావు, ఒక తల్లిలాగా గోరుముద్దలు తినిపిస్తూ ఉన్నావు. నీలోనే ఎంత ప్రేమ ఉంటే నువ్వు ఆరాధిస్తున్న ఆ క్రీస్తు ఇంకెంత ప్రేమమయుడో కదా అని అప్పటికప్పుడే క్రీస్తును తన స్వరక్షకుడిగా అంగీకరించి ప్రభుని ఆరాధించడం మొదలుపెట్టాడంట. ప్రియులకు దేవుని బిడ్డలారా, నీ చుట్టూ ఒక సైన్యం పనిచేస్తూ ఉంది. హజ్రోత్ అనగా దేవుడు. నిన్ను ఎవరెన్ని మాటలంటున్నా, మోషేను తన అక్క ఏదో మాటలందని సైలెంట్గా ఉన్నాడు. దేవుడే మిర్యాముకు శిక్ష విధించాడు. మదర్ తెరేసా తనను అన్నవాడి పట్ల సైలెంట్గా ఉంది. దేవుడే అతనికి ఒక శిక్షను ఖరారు చేశాడు. క్రైస్తవులారా, యాత్రికులారా, మనల్ని ఎవరెవరో ఏదో రెచ్చగొడుతున్నారని మనం రెచ్చిపోనక్కర్లే. మనల్ని ఏదో పురుకొల్పుతున్నారని మనము ఏదో కృంగిపోనక్కర్లేదు. మనం మౌనంగా ఉందాం. శాంతి కాముకుడైనటువంటి క్రీస్తును పోలి వదకు కొనిపోబడిన గొర్రె పిల్లవలే మనం మౌనంగా ఉందాం. నమ్ముదాం ఈ మాట. మన చుట్టూ దేవుడు హజ్రోత్ అనే తన సైన్యాన్ని, తన సైన్య బలాన్ని ఈ యాత్రలో మన చుట్టూ ఉంచాడు. చీల్చే తోడేళ్ల మధ్య ఒక గొర్రె పిల్లగా మనం సాగిపోదాం. ప్రభువే అన్నాడు కదా ఈ మాట, ఇదిగో మిమ్మల్ని తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లవలే పంపుచున్నాను, తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లవలే పంపుచున్నానని ఎప్పుడో 2025 సంవత్సరాల క్రితం అన్న మాట. తోడేళ్ళు చుట్టూ ఉంటాయి, చీల్చే తోడేళ్ళు, కబలించే తోడేళ్ళు. డు నాట్ వరీ. నీవొక గొర్రె పిల్లగా యాత్రలో సాగిపో. నీ చుట్టూ గొర్రె పిల్లను కాపుగాసే ఒక కాపరి ఉన్నాడు తన మహాసైన్యముతో. ప్రియ సహోదరి సహోదరులారా, అయితే ఇక విందాం. హజరోత్ అంటే దండుపాలెం, సైన్యం. మనకంటూ ఒక సైన్యం ఉంది అని ప్రభువు ఈ 12వ స్థలంలో, ఈ 12th స్టేషన్లో మనందరకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. మరొక ఉదాహరణ చూద్దామా? భక్తి కలిగిన దావీదు మీదకు సౌలు మహారాజు సుమారు 23 సార్లు హత్యాయత్నం చేశాడంట. ఎందుకు? 23 సార్లు ఈట విసిరి చంపేద్దాం అనుకున్నాడంట. సౌలు మహారాజు ఫీలింగ్ ఏంటో తెలుసా? నాకున్నంత
ప్రజాబలం దావీదుకి ఎక్కడుంది? దావీదుకి ఏమీ లేనివాడు, ఏ ప్రజా సపోర్టు లేనివాడు. దావీదుకి నాకున్నంత బలం, ఆస్తి బలం, ధనబలం దావీదు ఎక్కడుంది? నోరు లేనోడు, ఏ వెనక ఏ బలం లేనోడు, ఏ దన్ను లేనోడు అని ఏం చేసినా దావీదుని అడిగేవారు ఎవరూ లేరని ఆసరాగా తీసుకొని సౌలు మహారాజు దావీదును చంపాలని ప్రయత్నం చేశాడు. ఎలా ప్రయత్నం చేశాడంట? సమూయేలు మొదటి గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనము. సౌలు దావీదుపై ఈట విసరి అతనిని ఒకే పోటుతో గోడకు గుచ్చవలయునని చూచెను. కానీ దావీదు మెలకువతో అతని ఎదుటి నుండి తప్పుకొనెను. సౌలు విసరిన బల్లెము పోయి గోడకు గుచ్చుకొనెను. వింటున్నారా ఈ మాట? అంటే సౌలు తలంపు చూడండి ఎంత కుట్రుందో. ఎలాగైనా దావీదు మీదకు బల్లెం విసిరి, ఈట విసిరి దావీదు యొక్క మొండాన్ని, శిరస్సును గోడకు గుచ్చవలేనని ఆలోచించాడు, కుట్రలో పన్నాడు. ఇది ఎవరు వింటారు చెప్పండి? మళ్ళీ ఇంతవరకు చెప్పాం కదా, దావీదు చుట్టూ దేవుడు ఏర్పరచి చేసినటువంటి హజరోత్, ఆ సైన్యం విన్నారు. ఆ సైన్యమే దావీదుని త్రుటిలో తప్పించారు. ఈట వెళ్ళి గోడకు గుచ్చుకొని పోయింది. ఇప్పుడు దావీదు చిన్న పిల్లవాడు గొలియాతు దగ్గరికి వెళ్ళాడు. గొలియాతు దగ్గరికి వెళ్తూ ఏం ప్రార్థన చేశాడు? సైన్యములకు అధిపతి అయిన ప్రభువా అని ప్రార్థన చేశాడు. దావీదు చుట్టూ దేవుడు గొలియాతు కంటికి కనిపించని ఒక మహా సైన్యాన్ని, హజరోత్ను పెట్టాడు. గొలియాత్ అంటాడు, రాళ్ళు ఏరుకుంటూ వస్తున్నావు, నీ కంటికి నేను కుక్కలా కనబడుతున్నానా అన్నాడు. దావీదు మనసులో అనుకొని ఉంటాడు, అవును, ఈ మహాసైన్యము, నా చుట్టూ ఉన్న మహాసైన్యము ముందు నువ్వు 9 అడుగుల 2 అంగుళాలు ఎత్తున్నట్టుగా నాకు కనబట్లా, నా కంటికి నువ్వు ఒక కుక్కలా కనబడుతున్నావని రాయి విసిరాడు. నేల కొరిగిపోయాడు గొలియాతు. ప్రియులారా, నేను చెప్పే మాట ఏంటంటే, దావీదుకు ముందు వెనక ఎవరూ లేరు, వాణ్ణి ఏం చేసినా అడిగే నాదుడెవడూ లేడని సౌలు దావీదు మీద ఈటి విసిరినట్లు, దావీదుని అలాగైనా ఏదైనా చేసేద్దాం అనుకున్నట్లు, ఈరోజు సమాజంలో బ్రతుకుతున్న ఓ క్రైస్తవుడా, నీ మీదకు నా మీదకు ఎన్నో ఈట్లు, ఎన్నో బల్లాలు, ఎన్నో బాణాలు విసరబడుతూ ఉన్నాయి. వ్యవస్థల ద్వారా, చట్టాల ద్వారా, కొంతమంది మనుషుల ద్వారా, కొన్ని మత ఛాందస మోకల ద్వారా ఈటలు రోజు విసరబడుతూనే ఉన్నాయి బయట నుండి. అలాగని బయట నుండేనా, సంఘంలో ఉన్న మనకి తోటి సంఘస్థుల ద్వారా ఈటలు విసరబట్టం లేదా? నాలాంటి గురువుల ద్వారా విశ్వాసులకు అనేకమైన ఈటలు విసరబడుతున్నాయి. విశ్వాసుల ద్వారా కూడా గురువులకు అనేకమైన బాణాలు విసరబడుతూ ఉన్నాయి. మనలో మనమే ఒక ఫ్యామిలీగా ఉండాల్సిన వాళ్ళం, నా మీద మీరు, మీ మీద నేను ఈటెలు బాణాలు విసురుకుంటున్నాము. ఎవరు ఏం చెయ్యలేరనే ధీమాతో కొంతమంది బాణాలు విసురుతూ ఉంటే, దావీదు చుట్టూ ఉన్న ఆ మహాసైన్యము దావీదును తప్పించినట్లుగా మిమ్మల్ని నన్ను యాత్రలో తప్పించేది దేవుడి యొక్క మహాసైన్యమే. ప్రియులకు దేవుని బిడలారా, గెత్సేమనే తోటలో ప్రభువుని పట్టుకోవడానికి వచ్చినటువంటి సైనికుని యొక్క కుడి చెవిని, మాల్కూస్ అనే సైనికుడి యొక్క కుడి చెవిని పేతురు గారు కత్తితో నరికారు. మీకు తెలుసు. వెంటనే ప్రభువు పేతురుతో అన్న మాట ఏంటి? పేతురు, నీ కత్తిని వరలో పెట్టు, కత్తిని పట్టుకున్నవాడు కత్తితోనే నాశనమగుతాడు. నేను నా తండ్రిని ప్రార్థిస్తే నా తండ్రి పరలోకము నుండి వేల సైన్యంను పంపడా, వేల దేవదూతలను పంపడా. ప్రియులకు దేవుని బిడలారా, ప్రభు అంటున్న మాట ఏంటంటే, యేసు ప్రభు చుట్టూ ఒక సైన్యం ఎలాగైతే ఉందో, ఆయనను ఆరాధించే మనందరి చుట్టూ హజరోత్ అనే సైన్యం ఉంది. ఇప్పుడు చూడండి, బాణాలు విసిరేద్దాం, ఈట విసిరి చంపేద్దాం, గోడకేసి గుచ్చేద్దాం అని అనుకున్నాడు సౌలు. చివరికి ఆ సౌలే ఎలా చచ్చిపోయాడో చదివితే, సమూయేలు మొదటి గ్రంథం
31వ అధ్యాయం 10వ వచనము. సౌలు ఆయుధములను అష్టారోతు దేవలమున పదిలపరిచిరి. అతని శవమును బెత్షాను ప్రాకారమునకు వ్రేలాడగట్టిరి. ఇంతకుముందు సౌలు దావీదు యొక్క మొండాన్ని గోడకు వేలాడగట్టాలనుకున్నాడు కదా. ఇప్పుడు సౌలు బెత్షాను అనే గోడకు ఆయన శవం వ్రేలాడబడుతూ కనబడిందంట. నిన్ను బాణాలు వేయాలనుకున్నవారు వారే బాణాల పాలవుతారు. నీ మీద రాళ్ళు వేయాలనుకుంటున్నారు కొంతమంది ఈరోజు, వాళ్ళ మీద కూడా రాళ్ళు వేయబడతాయి. డు నాట్ వరీ. నేను మొదటి నుండి చెప్తున్నాను, నువ్వు సైలెంట్గా ఉండు. నీ తరపున దేవుడు నియమించిన సైన్యం పనిచేయనే. నీ మీద కొన్ని గాలి వార్తలు, పుకార్లు ఈరోజు ఎవరో సృష్టిస్తున్నారు కదా. జస్ట్ బీ సైలెంట్, చూస్తూ ఉండు. ఎవరైతే నీ మీద పుకార్లు సృష్టిస్తున్నారో వాళ్ళ మీద కూడా వేరే వాళ్ళు పుకార్లు వేసే రోజులు వస్తాయి. అవి మనందరం చూస్తాం. ఎవరైతే నిన్ను పడగొట్టాలని చూస్తున్నారో వారే పడిపోయే సందర్భాలు నీ కల్లారా చూస్తావు. దావీదును గోడకేసి, దావీదు యొక్క శరీరాన్ని గోడకేసి గుచ్చాలనుకున్నాడు. చివరికి సౌలే తన శరీరం గోడకు గుచ్చబడి చనిపోయాడు. ప్రియులకు దేవుని బిడలారా, ఎందుకో తెలుసా? దావీదు భక్తిపరుడు. రోజుకు 10 సార్లు మందిరానికి వెళ్ళి దేవుని స్తుతించి ప్రార్థించిన మహాభక్తిపరుడు కాబట్టి దావీదు చుట్టూ ఒక సైన్యం పనిచేసింది. ఈ మాట గుర్తుపెట్టుకోండి. దేవుడు మా చుట్టూ ఒక సైన్యం పెట్టాడు అన్నారు కాబట్టి ఇక మా ఇష్టం వచ్చినట్లు మేము చూడాల్సిన ఐపీఎల్ చూస్తాము, మేము చూడాల్సిన సినిమాలు, షికారులు మేము చూస్తాం, మాకు నచ్చినట్టు బతుకుతాం. గుడి లేదు, గుండం లేదు, దేవుడు లేడు, వాక్యం లేదు, మాకు నచ్చినట్లుగా సరదాగా బతికేస్తాం. కానీ ప్రభువా, నీ సైన్యం ఏదో అన్నావు కదా, మమ్మల్ని మాత్రం కాపాడే అంటే కుదరదు. దావీదు మహాభక్తిపరుడు కాబట్టి, దావీదు మహాప్రార్థనాపరుడు కాబట్టి అతని విషయంలో ఒక సైన్యం పనిచేసింది. మోషే గారి విషయంలో కూడా ఎందుకు సైన్యం పనిచేసింది చూడండి. ఆ 12వ అధ్యాయము సంఖ్యాకాండములో ఇందాక చదివాను కదా. సంఖ్యాకాండంలో 12వ అధ్యాయం 3వ వచనంలో, భూమి మీద సంచరించు నరులందరిలోనూ మోషే మహా వినయవంతుడు. వింటున్నారా? ఎవరి పట్ల సైన్యం పనిచేస్తుంది? మోషేలాగా వినయంగా ఉన్న వారి పట్ల, దావీదులాగా ప్రార్థనాపరుల పట్ల, అమ్మ మదర్ తెరేసా గారిలాగా వినయము, దీనత, సాత్వికత, సేవాగుణము, అంకిత భావం కలిగినటువంటి వారి పట్ల దేవుడి సైన్యం తప్పకుండా పనిచేస్తూ ఉంది. ఒక్క ప్రశ్న అడుగుతానండి. సౌలు దావీదుని చంపేయాలనుకున్నాడు. గొలియాతునే చంపిన దావీదుకి సౌలు రాజును చంపడం చేత కదా? సింహాన్ని, ఎలుగుబంటును చీల్చగలిగినటువంటి సత్తా కలిగినటువంటి దావీదుకి ఆఫ్టర్ ఆల్ సౌలుని చంపలేడా? కానీ ఎందుకు సైలెంట్గా ఉన్నాడో తెలుసా? దేవా, సౌలు నా చుట్టూ పన్నుతున్న కుట్రలు, కుతంత్రాలు, నా సైన్యమా, దేవుడు నియమించిన సైన్యమా, నువ్వు వింటున్నావు కదా. ఒక అభిషిక్తుడి మీద నేను చెయ్యి వెయ్యకూడదు అని దావీదు గుర్తెరిగి, నేను మౌనంగా ఉంటాను, దేవుడే తన పని చేసుకొని అని సైలెంట్గా ఉన్నాడు. సమూయేలు 19వ అధ్యాయంలో సౌలు దావీదు మీద చేసిన కుట్ర 31వ అధ్యాయంకి వచ్చేసరికి కుట్ర రివర్స్ అయిపోయింది. ప్రియులకు దేవుని బిడలారా, మనకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి ఆయుధాలు మనకు ఆశీర్వాదకరాలుగా మారడానికి ఇంకా ఎన్నో రోజులు పట్టదు. ప్రియ దేవుని బిడలారా, ఈ రోజుల్లో చాలామంది క్రైస్తవుల సహనాన్ని సౌలులాగా పరీక్షించే వాళ్ళు చాలామంది ఉన్నారు. క్రైస్తవులు మౌనంగా ఉన్నా క్రీస్తు మౌనంగా ఉండరు. హజ్రోత్ తన దూతల దండును దేవుడు దించే సమయం ఆసన్నమైంది. ఒకరోజు అస్సీరియా రాజు సన్హెరీబు 185,000 మంది సైన్యంతో హిజ్కియా రాజు మీదకు దండయాత్రగా వచ్చాడు. ఏం చెయ్యాలో అర్థం కాలేదు. అయ్యో, 185,000 మంది సైన్యం తెల్లారితే ప్రభువా ఎలా
మాకంత సైన్య బలం లేదే అని హిజ్కియా ఆ రాత్రంతా దేవుని ఎదుట చేతులెత్తి ప్రార్థన చేస్తే దేవుడు ఒకే ఒక దేవదూతను పైనుండి పంపాడండి కిందకి. తెల్లారితే సైన్యం 185,000 మంది ఉంటారేమో అని తొంగి తొంగి చూస్తున్నాడు రాజు అయిన హిజ్కియా. అసీరియా సైన్యం 185,000 మంది సైన్యం అంతా బ్రెడ్ కోసినట్లుగా, కేకు కోసినట్లుగా తలలు ముండాలు కొయ్యబడి వేరు చేయబడి శవాల దెబ్బలాగా పడున్నాయి. నేను మీతో చెప్పే మాట ఏంటంటే, ఒకే ఒక్క దూత పరలోకం నుండి దిగి వచ్చింది. ఒక్క రాత్రే 185,000 మంది సైన్యాన్ని హరిస్తే, ఇక ఒక సైన్యమే నీ కోసం దిగితే ఎంతమంది అయినా వచ్చినా, ఎంతమంది శత్రువులు నీ చుట్టూ కమ్ముకున్నా, ఒక్క దూత వస్తేనే అంతమంది పని ఫినిష్ అయిపోయిందే. ప్రియులకు దేవుని బిడ్డలారా, సైన్యమే మనకు తోడుగా వస్తే ఒక్కసారి ఆలోచించుకోండి. మనకు వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళకి చివరికి మిగిలేదేంటో తెలుసా? సౌలుకు మిగిలింది ఏమైంది? మిగిలింది ఏముంది? కేవలం మొండెం మాత్రమే మిగిలింది, తల లేదు. సమూయేలు మొదటి గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనంలో ఆ బెషా అనే గోడకు ఏం వేలాడదీశారు? సౌలు మొండెమును మాత్రం వేలాడదీశారు. మరి తల ఏమైంది? ప్రియులారా, మనకు వ్యతిరేకంగా గుసగుసలాడేవారికి, మన మీద నిందలు వేసేవారు, పుకార్లు సృష్టించేవారు, ఇతరులను విమర్శించేవాళ్ళు, ఇతరుల పేరు చెడగొట్టేవాళ్ళు, మిరియాము లాంటి వాళ్ళకి, సౌలు లాంటి వాళ్ళకి చివరికి మిగిలేది మొండెమే, తల ఉండదు వాళ్ళకి. అంటే ఎవరు గుసగుసలాడుతారు? ఈ మాటకు అర్థం ఏంటి? తల లేనివారు, అంటే ఆలోచన లేనివారు, బుద్ధి లేనివారు మాత్రమే ఇతరులకు హాని చెయ్యాలని చూస్తారు, ఇతరులను చంపాలని చూస్తారు, ఇతరుల పేరు చెడగొట్టాలని చూస్తారు, ఇతరుల పరువు తీయాలని చూసేవాళ్ళు ఎవరో తెలుసా? తల లేని మొండాలు మాత్రమే ఉన్న సౌలు మిరియాము లాంటి వాళ్ళే ఇతరుల గురించి గాలి వార్తలు పుకారులు మాట్లాడతారు. తల లేనివారంటే బుద్ధి లేనివారని, బుద్ధి లేనివారంటే ఆలోచన లేనివారని, ఆలోచన లేనివారంటే ఇంకా చాలా చెప్పచ్చు, ఊహించుకోండి మీరే. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు మహారాజు సౌలును ఏమీ అనకపోయినా దేవుడు మాత్రం సౌలును విడిచిపెట్టలేదు. ఏమైందో తెలుసా? గిల్బోవా అనే కొండ మీద సౌలు యొక్క 3 కొడుకులు చనిపోయారు. సౌలు మహారాజు కుటుంబం మొత్తం గల్లంతైపోయింది. మిగిలినోడు ఎవడైనా ఉన్నాడా అంటే సౌలు మనవడు, అదే యోనాతాను కొడుకు. వాడు కూడా మెఫీబోషెత్ అనేవాడు అవిటివాడిగా, కుంటివాడిగా, వైకల్యం కలిగిన వాడిగా అలా ఉండిపోయాడంతే. ప్రియులారా, దేవుడు దండు దిగనంత వరకే వారి నాటకాలు సాగుతాయి. ఒక్కసారి దేవుడి దండు దిగితే, దేవుడి సైన్యం దిగితే, కుట్రలో పన్నే సౌలు కుటుంబం మొత్తం ఫినిష్. విన్నారా ఈ మాట? హజరోత్. ఎప్పటి వరకు ఇతరులు నిన్ను కవ్విస్తారు? ఎప్పటి వరకు వాళ్ళ నాటకాలన్నీ సాగుతాయి? ఎప్పటి వరకు వారి పాడిందే పాట, ఆడిందే ఆటగా సాగుతూ ఉంటుంది? ఎప్పటి వరకు వాళ్ళు పట్టిందల్లా బంగారంగా పోతూ ఉంటుందంటే, దేవుడు హజరోత్ అని తన సైన్యాన్ని, తన దండును దింపినంత వరకు, ఒక్కసారి తన దండు గనక దిగితే, ఏ సౌలైతే దావీదును సంహరించాలనుకున్నాడో సౌలు చచ్చిపోయాడు, తన కుమారులు చనిపోయారు, మిగిలిన ఒక్క మనవడు కూడా కాళ్ళు లేనివాడిగా, ఎందుకు పనికిరానివాడిగా మిగిలిపోయాడు. ప్రియులారా, బాధాకరమైన ఒక పాఠం మనం ఏం నేర్చుకోవాలంటే, యాత్రలో సౌలు కుటుంబంలాగా మన కుటుంబం మిగిలిపోకూడదు. సౌలులాగా ఒకవేళ ఇతరుల మీద ఈట విసిరే, రాళ్ళు విసిరే తత్వం ఒకవేళ నీలో ఉంటే, బెటర్ యూ స్టాప్ నౌ ఇట్ సెల్ఫ్. ఇప్పుడే ఆపేద్దామండి. ఇతరుల గురించి ఆడిపోసుకోవడం, ఇతరులను ఓరవలేని తనంగా ఉండడం. ఈట విసరడం అంటే ఏంటండి? వాళ్ళ మీద వీళ్ళ మీద రాళ్ళు వేయడం, వీళ్ళ మీద వాళ్ళ మీద నిందలు వేయడం, అనవసరంగా వారి గురించి వీరి గురించి చాడీలు చెప్పుకొని
ఉన్నవి లేనివి, లేనివి ఉన్నవి కల్పించుకొని మన పబ్బం మనం గడుపుకోవడం, మన హోదాలోకి అధికారంలోకి రావడం కోసం వారి గురించి వీరి గురించి తప్పుడు సమాచారాలు అధికారులకు అందవేయడం, ఇవన్నీ కూడా అవే. నీ ఆఫీసులో ప్రమోషన్ రావాలంటే, లేకపోతే స్కూల్లో ఒక టీచర్గా నీకు ప్రమోషన్ రావాలి, అందుకే ఏం చేస్తున్నావు? మిగతా టీచర్లందరి మీద కూడా చాడీలు చెప్తున్నావు. ఎవరికి? ప్రిన్సిపల్కి. ఆ విధంగా మిగతా టీచర్ల మీద రాళ్ళు వేసేసి నువ్వేదో ప్రమోషన్ సంపాదించేస్తే కొన్నాళ్ళు సాగుతుంది. దేవుడు తన దండు దింపే రోజున సారీ టు సే ఏది మిగలదు. అడ్డదారుల్లో ప్రమోషన్లు సంపాదించుకున్నా, అడ్డదారుల్లో ఆస్తులు కబ్జాలు చేసినా చివరికి సౌలుకి ఏమీ మిగలలేనట్లే. ఏమి మిగలదు ప్రియులకు దేవుని బిడ్డలారా. రైట్, ముందుకు వెళ్దాం. హజ్రోత్ అనగా దండుపాలెం, సైన్యం, దేవుని యొక్క సైన్యం. దేవుడు ప్రయాణంలో చెప్తున్నారు, ప్రియ బిడ్డలారా, యాత్రలో, ఈ పుణ్యయాత్రలో మీకోసం ఒక సైన్యం ఉంది, నీకొక సైన్యం ఉంది. జాగ్రత్త, డు నాట్ వరీ, బాధపడద్దు. నీ గురించి ఎవరో గుసగుసలాడుతున్నారని మోషే ఎలాగైతే ధైర్యంగా ఉన్నాడో, నా మీద ఎవరో ఈటు విసురుతున్నారన్నా కూడా దావీదు ఎలా ధైర్యంగా ఉన్నాడో, you also be steady, be firm and be confident that the army of God works on your behalf. నీ తరపున దేవుడి మహాసైన్యం పనిచేయడానికి సిద్ధంగా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, మరొక ఉదాహరణ చెప్పి మనం ముందుకు వెళ్దాం. రాజుల మొదటి గ్రంథం 13వ అధ్యాయం, రాజుల మొదటి గ్రంథం 13వ అధ్యాయము 1 నుండి 7 వచనాలు ఒక్కసారి చదువుతాను, ఓపికతో వినండి. యరోబాము బేతేలు పీఠముపై సాంబ్రాణి అర్పింపబోవుచుండగా ప్రభువు పిలుపుపై యోదా నుండి దైవభక్తుడొకడు అచటికి వచ్చెను. ప్రభువు అనుమతిపై అతడు యరోబాము బలిపీఠమును తెగనాడుచు, ఓ బలిపీఠమా, బలిపీఠమా వినుము. దావీదు వంశమున యెషియా అను బిడ్డడు పుట్టును. అతడు నీపైన ధూపము వేసిన ఉన్నత స్థలముల యొక్క యాజకులను పట్టి నీ మీదనే బలి ఇచ్చును. అతడు నీ మీద నరుల ఎముకలను కాల్చివేయును అనును. ఆ భక్తుడు ఇంకను, వినుడు, ప్రభువు నా ద్వారా మాట్లాడిననుటకు మీకిదే గుర్తు. ఈ బలిపీఠము బద్దలైపోవును, దాని మీద బూడిద నేలలో కలిసిపోవునని చెప్పెను. ఆ రీతిగా దైవభక్తుడు బలిపీఠమును గూర్చి తెలిపిన తెగనాడుట చూచి యరోబాము అతని వైపు చెయ్యి చాచి ఇతనిని పట్టుకొనుడు అని ఆజ్ఞాపించెను. వెంటనే రాజు చెయ్యి చాచినది చాచినట్లుగానే కొయ్యబారిపోయెను. అతడు దానిని మరలా ముడుచుకోలేకపోయెను. దైవభక్తుడు దేవుని పేరు మీదగా గుర్తునిచ్చినట్లే బలిపీఠం బద్దలైపోయెను, దాని మీద బూడిద క్రింద పడిపోయెను. అప్పుడు రాజు, నీ దేవునికి మనవి చేసి నా చేతిని నయము చేయుము అని ప్రవక్తను వేడుకొనెను. దైవభక్తుడు దేవునికి మనవి చేయగా రాజు చెయ్యి యథాపూర్వకముగా ఆయెను. ప్రియులారా వినండి, ఎవరి యరోబాము? సొలొమోను రాజు తర్వాత యోధారాజు ఇజ్రాయేలు రాజ్యము రెండుగా చీలిపోయింది. సొలొమోను కొడుకైనటువంటి రెహబాముకు 2 గోత్రాలు వచ్చాయి, అదే యోధారాజ్యం. యరోబాము అనేవాడు ఎవడంటే సొలొమోను దగ్గర పనిచేసే ఒక కూలివాడు. అలాంటి వాడు చాలా విషయాలు జరిగాయి. మనం వీలుంటే తర్వాత ఈ రాజుల చరిత్ర మాట్లాడుకుందాం. తర్వాత ఈ యరోబాము ఉత్తర దేశానికి రాజుగా నియమింపబడ్డాడు. ఎవరు ఇతను? ఒకప్పుడు సొలొమోను దగ్గర కూలివాడు. 10 గోత్రాలను తన వెంట తీసేసుకొని ఇజ్రాయేలు దేశానికి మొదటి రాజుగా యరోబాము నియమింపబడ్డాడు. యరోబాము అనే రాజు గురించి ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ అంతే. ఏం చేశాడో తెలుసా? ఉత్తర దేశం ఇజ్రాయేలు ప్రజలు దక్షిణాన ఉన్నా ఉత్తరాన ఉన్నా ప్రతి సంవత్సరం వాళ్ళకున్న ఆచారం ఏంటి? యెరూషలేము దేవాలయానికి వెళ్ళి వారు మొక్కులు చెల్లించుకోవాలి పాస్కా పండగకు కదా. యరోబాము ఏం చేసేవాడు తెలుసా? ఈ ప్రజలు మళ్ళా యెరూషలేముకు అంటే దక్షిణ దేశానికి వెళ్తే మళ్ళా ఎక్కడ సొలొమోను కొడుకైన రెహబాముతో కలిసిపోతాడా అని యెరూషలేముకు వెళ్ళనివ్వకుండా యెరూషలేముకు దారి మధ్యలో
ఇదిగో సమరియాలోను బేతేలులోను 2 బంగారు దూడలు పెట్టి, ఇదేమి దేవుడు మిమ్మల్ని ఎడారి నుండి నడిపించుకుని వచ్చింది, ఇదిగో ఈ బంగారు దూడలే అని ఆ బంగారు దూడలకు బలిపీఠాలు పెట్టాడు. అంచేత యెరూషలేమునకు బయలుదేరుతున్న ఇజ్రాయేలీలు అటు సమరయాలోను అటు బేతేలులోను ఆగిపోయి అక్కడే బంగారు దూడలకు బలి అర్పించి చివరికి మళ్ళా తమ ఇంట్లోకి వచ్చేసేవాళ్ళు. అలా యెరూషలేముకు వెళ్లకుండా, దేవాలయానికి వెళ్లకుండా అడ్డుపడేవాడు యెరోబాము. నేను మళ్ళా చాలా క్లియర్గా చెప్తాను, వినండి. గుళ్ళకి దేవాలయానికి వెళ్లకుండా అడ్డుపడేవాడు ఈ యెరోబాము. ఆ గుడికి వెళ్ళొద్దు, ఆ పుణ్యక్షేత్రానికి వెళ్ళొద్దు, యెరూషలేము దేవాలయానికి వెళ్ళొద్దు. ఏం అక్కడే దేవుడున్నాడా, ఎక్కడ లేరా? ఈ మాటలు ఎక్కడైనా వినబడుతుంటే మీరు ఊహించుకోండి, నేను చెప్పను. ఏం అక్కడే దేవుడున్నాడా, ఎక్కడ లేడా అని. ఎవరు? యెరోబాము అక్కడే 2 బంగారు దూడలు నిలబెట్టాడు. ప్రియులారా, అక్కడే దేవుడున్నాడా కాదు, దేవుడు అంతటా ఉన్నాడు. కానీ యెరూషలేము దేవాలయానికి ఉన్న ప్రాముఖ్యత ఈ బేతేలులో సమరయాలో పెట్టిన ఆ విగ్రహాలకు ఉంటుందా? బుద్ధి లేని మాటలు, కొన్ని మాటలు. కొంతమంది యెరోబాములు సంఘంలో తయారయ్యారండి. యెరోబాములు కాదు, యెరోపాములు తయారయ్యాయి ఈ రోజుల్లో. ప్రజల్ని దేవాలయాలకి వెళ్ళనివ్వకుండా, పుణ్యక్షేత్రాలకి వెళ్ళనివ్వకుండా, వాళ్ళు చేసే పాదయాత్రల్ని కూడా విమర్శించేవాళ్ళు తయారయ్యారు ఈ రోజుల్లో. ప్రజలు ఏదైనా నవదిన ప్రార్థనలు, ఏదో ఒక పునీతునికి ప్రార్థన చేస్తున్నా ఆ నరం లేని నాలుకకు హడ్డు అదుపు లేకుండా విమర్శిస్తూనే ఉంటారు. ఒక పునీతుడు, ఒక మరియ తల్లి ప్రార్థనలు చేసినా విమర్శించే వాళ్ళు ఎక్కువైపోయారు. అక్కడే దేవుడు ఉంటాడా? అక్కడికి ఎందుకు వెళ్ళడం? ఇదంతా యెరోబాము మెంటాలిటీ. ఇక వెందాం. దేవుడు వీడి వంకర బుద్ధిని సరిచెయ్యడానికి యోధా దేశం నుండి ఒక ప్రవక్తను పంపాడు. ఓ రాజా, నువ్వు చేస్తున్నది తప్పు, నువ్వెలా చెయ్యకూడదు అని అంటుంటే, రాజుని నన్నే ఎంత మాట అంటావా, వాడిని పట్టుకోండి అని ఇలా చెయ్యి చాపాడంట. ఇలా చెయ్యి చాపగానే చెయ్యి చాచినట్లుగా కొయ్యి బారిపోయింది. మళ్ళా ఫోల్డ్ చేయలేకపోయాడు. అయ్యో, నా చెయ్యి చచ్చిపడిపోయింది. అయ్యా ప్రవక్త గారా, మీ దేవుణ్ణి ప్రార్థించి నా చెయ్యి బాగు చేయండి అయ్యా అనగానే మళ్ళా ప్రవక్త ప్రార్థన చేస్తే చెయ్యి యథాస్థానంలోకి వచ్చింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సంఘటన ద్వారా కొన్ని పాఠాలు నేర్చుకుందాం. ఈ యెరోబాము చేసిన తప్పు ఏంటంటే, నేను రాజును కదా అని అనుకొని బేతేలు బలిపీఠం మీద తానే సాంబ్రాణి ధూపం వేసేస్తున్నాడు. ఎవరు చేయాలి ఈ పని? యాజకుడు చెయ్యాలి. యాజకుడు చెయ్యాల్సిన పనిని తానే బలిపీఠానికి ధూపం వేస్తూ చేసేస్తున్నాడు. ప్రియులారా, దేవుడు కొంతమంది సేవకులను, మనుషులను ఎన్నుకుంటాడు. ఇట్స్ నాట్ ఎలక్షన్, ఇట్ ఈస్ సెలక్షన్. సంఘంలో జరగాల్సినవి ఎలక్షన్స్ కాదు. ఎవ్రీథింగ్ షుడ్ బి డన్ అకార్డింగ్ టు ద సెలక్షన్ ఆఫ్ గాడ్. దేవుడు సెలెక్ట్ చేసుకుంటాడండి. వాడు వంకరవాడైనా, చెడ్డవాడైనా, పొట్టువాడైనా, పొడుగువాడైనా, తెల్లవాడైనా, నల్లవాడైనా, ఎవరైనా దేవుడు సెలెక్ట్ చేసుకుంటేనే బలిపీఠం మీద అర్చన చేసే యోగ్యత కలుగుతుంది. ఇట్స్ నాట్ బై ఎలక్షన్, ఎవ్రీథింగ్ బై సెలెక్షన్. కాబట్టి సేవ చేసేది ఏదో బతుకు తెరువు కోసం చేసే సేవ కాదు, ఆయన సెలక్షన్కి, పిలుపుకు స్పందించి సేవ చేసేది. ప్రియులకు దేవుని బిడ్డలారా, సేవ అంటే మాలాంటి గురువులకి, మాకు సెమినరీలో చెప్పింది ఏంటంటే, ఇట్స్ నాట్ ఎ పార్ట్ టైం జాబ్. ఇట్స్ నాట్ ఎ పార్ట్ టైం జాబ్. ఎలీషా ప్రవక్త అంత పెద్ద ఆసామి, భూస్వామి, తన భూమిని అంతటిని వదులుకొని వచ్చి, ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుణ్ణి అనుసరించాడు. సర్వస్వాన్ని వదులుకొని తన ఫుల్ టైం దేవుడి సేవ కోసం సమర్పించాడు. శిష్యులు తమ వలలను, పడవలను వదులుకొని ఫుల్ టైం దేవుడి సేవలో పనిచేశారు. కాబట్టి ఇది సేవ అనేటువంటిది ఏదో పార్ట్ టైం జాబ్ కాదండి.
గురువుగా మాకైనా, ఉపదేశులకైనా, విశ్వాసులమైన, నిరీక్షణ యాత్రికులమైన మనందరికీ ఫుల్ టైం. కాబట్టి మనం ముందుకు వెళ్దాం. యెరోబాము అన్నీ కూడా పిల్ల చేష్టలు. తాను చెయ్యాల్సిన పని కానిదైనా తనే చేయాలనుకుంటున్నాడు. యాజకులు మాత్రమే చేయాల్సిన పని. యోధా ప్రవక్త వచ్చి ప్రవచనం చెప్పగా ప్రవక్త మీదే చెయ్యి వేయబోతే చెయ్యి చచ్చుబడిపోయింది. నేను అన్నాను కదా, ఇందాక నుండి చెప్తున్నాను, ప్రవక్త ఊరుకున్నా అతన్ని పంపిన దేవుడు ఊరుకోలేదు. మొదటి నుంచి వాళ్ళ అక్క ఏదో అందని అక్కే కదా అని ఊరుకున్నాడు మోషే. దేవుడు ఊరుకున్నారా? ఊరుకోరు. దావీదు ఊరుకున్నాడు, సౌలే కదా, పోనీలే, రాజే కదా అని. దావీదు ఊరుకున్నా దావీదును అభిషేకించిన దేవుడు సౌలును ఊరుకోలేదు. యెరోబాము పోనీలే, రాజు కదా, నా మీద చెయ్యి వేయమన్నాడు కదా అని ప్రవక్త ఊరుకున్నాడు, కానీ దేవుడు ఊరుకోలేదు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఒక ప్రశ్న. యెరోబాములాగా ఈరోజు కూడా డయాసిస్లో కానీ, ప్యారిషుల్లో కానీ, సంఘాల్లో కానీ ఎవరైనా సేవకుల మీద కానీ, గురువుల మీద కానీ వెటకారాలు ఆడుతున్నారా? వేలాకోలం ఆడుతున్నారా? పెద్దల మీద, గురువుల మీద, సేవకుల మీద చెయ్యెత్తేటంత స్థాయికి, లెవెల్కి దిగజారిపోతున్నారా? హస్రోత్ ఉంది, జాగ్రత్త. దేవుడు తన బిడ్డల చుట్టూ ఒక సైన్యాన్ని పొంచి ఉంచాడు, జాగ్రత్త. సేవకుడు తిరిగి నీ మీద చెయ్యి చేసుకోకపోవచ్చు, కానీ చెయ్యి చేసుకున్న యెరోబాము చెయ్యి ఏమైందో గమనించావా? సేవకుడి మీద చెయ్యి చేసుకున్న వారి కుటుంబాలు, చాలా కుటుంబాలు ఇప్పటికీ ఏమైపోయాయో మీరు నేను చూస్తున్నాము, వింటున్నాము. ఒక సేవకుల మీదే కాదండి, తోటి క్రైస్తవుడి మీద, విశ్వాసి మీద, తోటి యాత్రికుడి మీద ఎవ్వరము కూడా యెరోబాము ఆ ప్రవక్తను దుయ్యబట్టినట్లుగా దుయ్యబట్టవద్దు. ఎందుకంటే ప్రతి ఒక్కరి చుట్టూ దేవుడు ఏం పెట్టాడు? హస్రోత్, తన సైన్యాన్ని నియమించాడు. ముగించేద్దాం. చివరిగా అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు చదువుతాను. ఇంతలో ప్రభువు శిష్యులను చంపవలెనని సౌలు వారిని బెదిరించుచు దౌర్జన్యము చేయుచుండెను. అతడు ప్రధానార్చకుని యొద్దకు వెళ్ళి, ఇంకను ఈ మార్గమును అవలంబించుచున్న పురుషులు, స్త్రీలు ఎవరు దొరికినను వారిని పట్టుకుని యెరూషలేమునకు చేర్చుటకై దమస్కులోని యోధుల ప్రార్థనా మందిరములకు పరిచయ పత్రములు ఇమ్మని అతనిని అర్థించెను. అతడు బయలుదేరి దమస్కు నగరమును సమీపించినప్పుడు ఆకాశము నుండి ఒక వెలుగు అకస్మాత్తుగా అతని చుట్టూను ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడిపోగా, సౌలు, సౌలు, నీవేళ నన్ను హింసించుచున్నావు అను స్వరము అతనికి మెల్లగా వినబడెను. సౌలు పౌలుగా మారకముందు దమస్కునకు ప్రయాణమవుతున్నాడు. ఎవరి సౌలు? శిష్యులను బెదిరించినవాడు, హింసించినవాడు, దౌర్జన్యం చేస్తూ పురుషులు, స్త్రీలు అనే తేడా లేకుండా క్రైస్తవుల మీద, క్రైస్తవ సంఘం మీద హింసాకాండను చేస్తున్న ఆ రోజుల్లో దమస్కు త్రోవ వద్ద ప్రభువు, ఉత్థాన ప్రభువు ఈ సౌలునకు దర్శనమిచ్చి, నన్నేలా హింసించుచున్నావు? ప్రభు, మిమ్మల్ని ఎప్పుడు హింసించానయ్యా? నేను హింసించేది క్రీస్తువులను కదా. ప్రభు చెప్పిన మాట, వాళ్ళను, క్రైస్తవులను హింసిస్తే క్రీస్తును కూడా హింసించినట్లే. ఏమంటాడు తెలుసా? ముళ్ళు కోణలకు ఎదురు తన్నినట్లే క్రైస్తవులను హింసిస్తే. అయితే ఈలోగా కళ్ళు మసకబారిపోయాయి, సౌలు ఏమీ చూడలేకపోయాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, తర్వాత ఆ సౌలుని దేవుడు ఎలా మార్చుకున్నాడో పౌలుగా మనం విన్నాం. దేవుడు ఉగ్రుడే, కానీ దీర్ఘశాంతుడు. ఆయన కరుణామయుడు, ప్రేమస్వరూపుడు. అందుకనే ఈరోజు చాలామందిని ఆయన కాపాడుకుంటూ వస్తున్నాడు. ఎంత తప్పు చేసినా సౌలులాగా ఇంకా ఎందుకు కొంతమంది బతికి బట్టగడుతున్నారంటే ఆయన కరుణ, ఆయన కారుణ్యం, ఆయన ప్రేమ. ఎంత దారి తప్పుతున్నా ఇంకా దేవుని ఉగ్రత మన మీద, మన కుటుంబం మీద రాకపోవడానికి కారణం ఏంటంటే
ఆయన మనల్ని సహిస్తూ ఉన్నారు, భరిస్తూ ఉన్నారు. నేను ముగిస్తూ ఉన్నాను ప్రియులారా. యాత్రలో ఈ 12వ స్థలంలో, ఈ 12th స్టేషన్లో హజ్రోత్ అనగా ఒక సైన్యము మన చుట్టూ ఉంది. నీవు ఏకాకివి, ఒంటరివని ఎప్పుడూ కూడా కృంగిపోవద్దు, దిగులు పడవద్దు. ఎప్పుడు కూడా నీ చుట్టూ ఒక సైన్యం ఉంది. నీ గురించి ప్రజలు ఏ గుసగుసలు మాట్లాడుకున్నా దేవుడికి వినబడేలాగా ఈ సైన్యం పనిచేస్తూ ఉంటారు. అలాగని నువ్వు ఎవరి గురించిగా సనిగినా కూడా దేవుడు నీకు వ్యతిరేకంగా నీ సైన్యం దేవునికి ఫిర్యాదు చేస్తారు. జాగ్రత్త. కాబట్టి ఎవరి మీద సనగద్దు, ఎవరి గురించి చెడుగా మాట్లాడవద్దు. ఒకవేళ ఎవరిలోనైనా ఏదైనా నచ్చకపోతే ఉపవాసం ఉండి మోకరించి ప్రార్థన చేయు, వారి హృదయ పరివర్తన కోసం. సనిగినప్పుడు మిర్యామునకు కుష్ఠరోగం వచ్చింది. ప్రార్థించినప్పుడు ఆ మిర్యామునకు కుష్ఠరోగం నుంచి విముక్తి కలిగింది. సనిగితే శిక్ష, ప్రార్థిస్తే విముక్తి. విన్నారా ఈ మాట? ప్రయాణములో సనుగుతుంటూ గొనుక్కుంటూ ఉంటే శిక్ష తప్పదు. ప్రయాణములో ప్రార్థిస్తే శిక్ష నుండి విడుదల పొందుతాము, విమోచన పొందుతాము. ఇదే ద 12th స్టేషన్, హజ్రోత్. ఈ హజ్రోత్ అనేటువంటి ఈ స్థలం నుండి దేవుడు మనకు అనేకమైన ఆధ్యాత్మిక పాఠాలు నేర్పించారు. ఈ పాఠాలని నేర్చుకుని యాత్రలో ఎవరి మీద ఎప్పుడూ అనవసరంగా మాట్లాడవద్దు. సనుగుడు లేకుండా, గొనుగుడు లేకుండా. మనందరికీ అలవాటైపోయింది వారి గురించి వీరి గురించి ఏదైనా ఎవరైనా మూడో వ్యక్తి గురించి మాట్లాడుతుంటే వినడం కూడా తప్పే. అరిస్టాటిల్ వద్దకు ఒకసారి ఆయన వచ్చాడు. ఒక శిష్యుడు వచ్చి, సార్ 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 మీకు తెలుసా పలానా చోట ఏం జరిగిందంటే, ఆయాసపడకు, నువ్వు ఆయాసపడకు, నన్ను ఆవేశపెట్టకు, నువ్వేం చెప్తావో అంతా వింటాను నేను. కానీ నేను ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పు. నువ్వు చెప్పింది ఏదో నువ్వు ప్రత్యక్షంగా కల్లారా చూసావా? అది చూడలేదండి, ఎవరో మాట్లాడుకుంటుంటే విన్నాను. ఓకే, నువ్వు చూడలేదు, క్యాన్సిల్. రెండోది, నువ్వు చెప్పుతున్నది నిజమేనా? ఏమో తెలియదండి, నిజమో అబద్ధమో నాకు తెలియదు, ఏదో వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నాను. సో నిజమో అబద్ధమో నీకు తెలీదు, నువ్వు కల్లారా చూడలేదు. 2. ఇక మూడోది, నువ్వు చెప్పుతున్న దానివల్ల నాకేమైనా ప్రయోజనమా, నీకేమైనా ప్రయోజనమా? పోనీ అబ్బే మనకేం సంబంధం లేదండి, ఏదో జరుగుతుంది ఊరిలో, మీ చెవిలో పడేద్దామని వచ్చాను. ఆయన అన్నాడంట, సోక్రటీస్ గారు, నువ్వు చెప్పేది నాకు ఉపయోగం లేదు, నీకు ఉపయోగం లేదు. ఓకే, అది అలాగని అది నిజమా అబద్ధమా అంటే కూడా నీకు క్లారిటీ లేదు. నువ్వు ప్రత్యక్షంగా చూసిందా అంటే కూడా కాదు. ఈ 3 లేనప్పుడు నీ టైం ఎందుకు వేస్ట్, నా టైం ఎందుకు వేస్ట్ అని సూక్ష్మంగా, సున్నితంగా మందలించి తప్పుకుపోయాడంటండి మహానుభావుడు. ప్రియులారా, these 3 filters we must use whenever we speak and whenever we listen to others. This 3 filter process. ఎవరైనా చెప్పేది అది నిజమా కాదా, అది నిజంగా చూసిందా, విన్నదా, లేకపోతే థర్డ్ పర్సన్ చెప్పిందా, దీనివల్ల నాకేంటి ప్రయోజనం, అసలు ఏమన్నా నాకు అవసరమా, ఈ మ్యాటర్ నాకెందుకు? ఈ తత్వం ఉంటే మన యాత్రలో అసలు ప్రాబ్లమ్సే రావండి. కానీ చాలామందిని సైతానుడు ఎలా పురుకులుపుతాడో తెలుసా? అక్కడెక్కడో ఆ ఫాదర్ ఏం జరిగింది, ఏం చెప్పారు, ఆ ఫాదర్ గురించి మనకెందుకు? అక్కడెక్కడో ఉన్న బిషప్ గురించి మనకెందుకు? అక్కడెక్కడో ఆ ఊరిలో ఏదో జరిగిందంట, మనకెందుకు? ప్రియులకు దేవుని బిడ్డలారా, వాళ్లకు ఏ పరిస్థితులు వచ్చాయో, ఏ సందర్భాలు ఎదురయ్యాయో మనకు తెలియదు కదా. మన జీవితంలో మీ దేవుడినైనా నేను పరిశుద్ధుడను, మీరు పరిశుద్ధంగా ఉండండి చాలు. ఇక మిగతాది లోకోద్ధారణ, సమాజ ఉద్ధరణ ఏం చెయ్యక్కర్లా. మీరు, మీ కుటుంబం, మీ పిల్లలు పవిత్రంగా బతుకుతున్నారా లేదా అంతవరకు ఉంటే చాలు. అలా కాకుండా మొసలమ్మ ముచ్చట్లు, గాలి కబుర్లు, పుకార్లు, వదంతులు, ఎలా అట కదా అలా అట కదా అని అటకెక్కించే ప్రతి మాటను కూడా హజరూత్, నీ చుట్టూ సైన్యంని పెట్టిన దేవుడు ఆయన చెవులో పడుతుంది.
ఆయన చెవులు గుసగుసలు గనక పడితే 101వ కీర్తన 5వ వచనం మర్చిపోకండి. ఏంటట? ఆయన నీ ఎదుట ద్వారములు మూసి ఉంచుతాడు. ఆయన నీ ఎదుట ద్వారములు మూసి ఉంచేస్తాడు. ఏ దీవెన కోసమైతే ద్వారాలు తెరుచుకొని తలుపు తట్టుతూ తట్టండి మీకు తెరవబడని అన్నావు కదా ప్రభువా, ఇదిగో ద్వారాలు తెరుచుకుని ఎదురు చూస్తున్నావో ఆ ద్వారాలన్నీ మూసేస్తాడు. తెలుసు కదా, ఆయన ఒక్కసారి మూస్తే ఆయన మూసిన దాన్ని ఎవరు తెరవలేరు, ఆయన తెరిచిన దాన్ని ఎవరు మూయలేరు. ప్రియులారా, ఈ 12వ స్థలంలో ఉన్న ఈ అంశాలను ధ్యానించండి. మీ స్నేహితులకి, మీ బంధువులకి ఈ మెసేజ్ను షేర్ చేసుకోండి. ప్రతిరోజు అందించబడుతున్నటువంటి ఈ వర్తమానాలు అందరికీ చేర్పించండి. ఇది ఎక్కడ మీకు దొరకనవి అని నేను అనుకుంటున్నాను. ఇది భావితరాలకు ఉపయోగపడే ముఖ్యమైన సందేశాలు. ఈ స్థలాలలో దేవుడు నేర్పిస్తున్న ముఖ్య ఘట్టాలన్నీ నేర్చుకుంటూ మన యాత్రలో మన నడతను సరిచేసుకుంటూ వెళ్దాం. తద్వారా సైన్యములకు అధిపతి అయిన ప్రభువు తన మహాసైన్యముతో హసరోత్ మనకు తోడై ఉండి మనము కోరుకున్న తీరము, లక్ష్యము, గమ్యమైన నూతన యెరూషలేమునకు, పరలోక కనానుకు దేవదేవుడు మనందరినీ నడిపింతురుగాక. ఆమేన్. ప్రార్థించుదము. మహాపరిశుద్ధుడైన మా దేవా తండ్రి, ఇజ్రాయేలీల ఎడారి యాత్రలో నుండి ఈరోజు ఈ 13వ స్థలం హజరోత్ అనే ప్రాంతానికి మేము చేరాము. కిబ్రోత్ హట్టావా అనే 12వ స్థలము నుండి హసరోత్ అనే 13వ స్థానానికి మేము చేరి, యాత్రలో మేము ఒంటరి వాళ్ళము కాము. మా చుట్టూ ఒక సైన్యం పనిచేస్తూ ఉంది. ఆ సైన్యము మమ్ము కాపాడే సైన్యం మాత్రమే కాదు, ఎవరి పట్లైనా మేము అనవసరముగా గుసగుసలాడుతున్నట్లయితే ఆ గుసగుసలన్నీ దేవుని చెవిని పడేలాగా పనిచేసే ఒక సైన్యము, ఒక దండుపాలెమని మేము విన్నాము. దేవ, మా జీవితంలో మిరియాము వలె ఎవరి మీద మేము సనగక గొనగక ఉండే కృపను మాకు దయచేయండి. ఈ సనుగుడు గొనుగుడు వలన ఇదిగో మాకు వచ్చే ఆశీర్వాదపు ద్వారాలు మూసుకుపోతాయనే సత్యాన్ని గ్రహించే కృపను దయచేయండి. సౌలు దావీదు మీద ఈటె విసరాలనుకున్నాడు, చివరికి తానే ఈటె పాలయ్యాడు. కాబట్టి మేము అన్న మాటలు ఎవరికో వర్తించవు, తిరిగి అవి మాకే చేరుతాయి. మేము ఎవరి మీద రాళ్ళు విసురుతామనుకుంటున్నామో చివరికి ఆ రాళ్ళు మా మీదకే విసరబడతాయి. తాము తీసుకున్న గోతిలో తామే కూలుతారన్న సత్యాన్ని మేము గ్రహించే అనుగ్రహం మాకు దయచేయు. దేవా, యాత్రలో మేము అందరి నిమిత్తము ప్రార్థన చేసుకుంటూ విడుదల పొందేవారముగా మమ్ము దీవించు. మా యాత్రలో ఎవరి గురించి కూడా మేము సనుగుతూ గొనుకుతూ జీవించకుండా, ఇతరుల గురించి గాలి వార్తలు కానీ పుకార్లు కానీ మా చెవిన సోకినప్పుడు వాటిని తప్పించుకుని ముందుకు వెళ్ళిపోయే కృప మా అందరకు ప్రసాదించుమని మా నాథుడైన యేసు పవిత్ర నామములో ఈ ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మదేవుని దీవెనలు సర్వదా మీకు తోడై ఉండి మీ యాత్రలో నిత్యము మిమ్ము నడిపించి సర్వదా కాపాడుదురుగాక.